హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ మరియు ఇనిషియేటివ్స్ని మీకు అందిస్తున్నామండి. చాలా ఉన్నాయండి కేంద్ర ప్రభుత్వ పథకాలు. అందువల్ల నేను 3 వీడియోస్ కింద మీకు మొత్తం కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ అందిస్తానండి. ఒకే వీడియో లెంగ్తీ అవుతుంది, పైగా చాలా పెద్దగా అవుతుందండి. కాబట్టి నేను ఇంపార్టెంట్ స్కీమ్స్ అన్నిటిని 3 పార్ట్స్లో మీకు అందిస్తాను. ఇందులో మొదటిది 2025-26 బడ్జెట్లో మనకి ప్రకటించిన కొన్ని స్కీమ్స్ ఉన్నాయండి. ముందు వాటి గురించి చెప్పిన తర్వాత మిగతా స్కీమ్స్కి వెళ్దామండి. అందులో మొదటిది ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన. సో ఈ పథకాన్ని 2025-26 బడ్జెట్లో ప్రకటించడం జరిగిందండి. జూలై 2025లో కేంద్ర కేబినెట్ కూడా ఈ పథకానికి ఆమోదం తెలిపింది. 2025-26 ఆర్థిక సంవత్సరం నుంచి 6 సంవత్సరాల పాటు ఈ పథకం అమల్లో ఉంటుందండి. సో ఈ పథకం యొక్క మెయిన్ ఉద్దేశం వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం, అలాగే పంటల వైవిధ్యం మరియు పర్యావరణ అనుకూల వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం, పంట కోత అయిన తర్వాత వాటిని నిల్వ చేసే సామర్థ్యాలను పంచాయతీ బ్లాక్ స్థాయిల్లో పెంచడం, అలాగే ఈ పొలాలకు నీటిపారుదల సౌకర్యాలు మెరుగుపరచడం, రైతులకు స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక రుణ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావడం. సో మొత్తం ఇది వ్యవసాయానికి సంబంధించి వ్యవసాయ ఉత్పత్తుల్ని, వ్యవసాయంలో వచ్చిన ఉత్పాదకతను దాన్ని ఎలా భద్రపరచాలి, ఎలా ఉత్పాదకతను పెంచాలి అనే అంశం మీద చేసిన పథకం అండి. ఈ పథకం కోసం ఈ 6 ఏళ్ల కాలానికి 24,000 కోట్లు కేటాయించడం జరిగింది. ఈ పథకం కేంద్రంలోని 11 మంత్రిత్వ శాఖల పరిధిలో ఉన్న 36 పథకాలను కలిపి ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చే అంబరెల్లా పథకం అండి. పథకం పేరు గుర్తుపెట్టుకోండి, ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన. సో ఈ పథకం కింద దేశంలోని ముందు 100 జిల్లాలను ఎంపిక చేస్తారు. ఈ పథకం ద్వారా సుమారు 1.7 కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతారని అంచనా వేస్తున్నారండి. సో ఎన్ని జిల్లాల్లో అమలవుతుందంటే 100 జిల్లాల్లో. అదేవిధంగా ఎంతమంది రైతులు లబ్ధి పొందుతారంటే 1.7 కోట్ల మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతారు. నెక్స్ట్ పథకం అండి, ఇది కూడా మొన్న బడ్జెట్లో ప్రవేశపెట్టిన పథకం, స్కీమ్ ఫర్ ఫస్ట్ టైం ఎంటర్ప్రెనర్స్, మొదటిసారి వ్యాపారుల పథకం అనే దాన్ని ఒకటి తీసుకొచ్చారండి. దీనిలో ఆ లబ్ధిదారులు ఎవరు అంటే మహిళలు, ఎస్సీ మరియు ఎస్టీ కులాలకు చెందిన ప్రజలు దీంట్లో లబ్ధిదారులండి. లబ్ధిదారుల సంఖ్య సుమారు 5 లక్షల మంది లబ్ధిదారులు ఉంటారు. రుణ సదుపాయం గరిష్టంగా 2 కోట్ల వరకు రుణాన్ని అందిస్తారండి వాళ్ళ వ్యాపారం చేసుకోవడం కోసం. కాల వ్యవధి 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల్లో వీళ్ళ రుణాలని తీర్చేయాల్సి ఉంటుంది. మొదటిసారి వ్యాపారుల పథకం అని చెప్పి స్కీమ్ ఫర్ ఫస్ట్ టైం ఎంటర్ప్రెనర్స్ అనేది తీసుకురావడం జరిగిందండి. నెక్స్ట్ ఇంకొక స్కీమ్, ఇది కూడా 2025-26 బడ్జెట్లోనే తీసుకొచ్చింది, గ్రామీణ సుభిక్షత మరియు స్థిరత్వ కార్యక్రమం, రూరల్ ప్రాస్పారిటీ అండ్ రెసిలెన్స్ ప్రోగ్రామ్ అండి. వ్యవసాయంలో ఉన్న నిరుద్యోగం, తక్కువ ఉపాధిని పెట్టుబడులు మరియు సాంకేతికత నైపుణ్యాభివృద్ధి ద్వారా తగ్గించడం. సో ఇక్కడ వ్యవసాయంలో ఎక్కువగా నిరుద్యోగము, తక్కువ ఉపాధి ఉంటుందండి. వాటిని తగ్గించడం కోసం ఎక్కువగా పెట్టుబడులు పెట్టడం, వ్యవసాయంలో సాంకేతికతను కూడా వ్యవసాయంలో తీసుకురావడం, అలాగే నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడం ద్వారా ఈ నిరుద్యోగము, తక్కువ ఉపాధిని తగ్గించాలి. అదే నిరుద్యోగం అన్న తక్కువ ఉపాధి అన్న ఒకటి, నిరుద్యోగాన్ని తగ్గించాలి. వ్యవసాయ రంగ నిరుద్యోగాన్ని తగ్గించడం కోసం తీసుకొచ్చిన ప్రోగ్రామే రూరల్ ప్రాస్పారిటీ అండ్ రెసిలియన్స్ ప్రోగ్రామ్ అండి. ఇది కూడా మన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ ఆత్మనిర్భరత ఇన్ పల్సెస్. సో పల్సెస్ అంటే మనకి ఈ పప్పు ధాన్యాలు, వాటిలో మనం ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ మీద ఆధారపడుతున్నామండి. ఎక్కువగా ఇంపోర్ట్స్ మీద ఆధారపడుతున్నాం. బయట దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో మనం దాన్ని తగ్గించుకోవాలి అని చెప్పే ఉద్దేశంతో తీసుకొచ్చిందే ఆత్మనిర్భరత ఇన్ పల్సెస్ అండి. సో ఈ పప్పు ధాన్యాల ఉత్పత్తిలో భారతదేశం స్వయం సమృద్ధిని సాధించడం కోసం ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. 2025-26 కేంద్ర బడ్జెట్లో ఒక 6 ఏళ్ల పాటు ఇది మిషన్గా ఈ కార్యక్రమాన్ని ప్రకటించడం జరిగింది. దీని ప్రధాన లక్ష్యం దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించి దేశీయ ఉత్పత్తిని పెంచడం. ఈ పథకం ముఖ్యంగా కందులు, మినుములు, ఎర్రపప్పుపై ఎక్కువగా దృష్టి సారించింది. దీనికోసం 1000 కోట్లని కేటాయించడం జరిగింది. అది ఆత్మనిర్భరత ఇన్ పల్సెస్కి సంబంధించిన అంశం అండి. నెక్స్ట్ భారతీయ భాషా పుస్తక్ స్కీమ్ అనే దాన్ని కూడా ఈ బడ్జెట్లో ఈ స్కీమ్ని కూడా వివరించడం జరిగింది. ఇది పాఠశాల మరియు ఉన్నత విద్యలో విద్యార్థులకు భారతీయ భాషల్లో డిజిటల్ పుస్తకాలను అందుబాటులోకి తీసుకురావడానికి ఉద్దేశించింది. సో భారతీయ భాషల్లో అంటే ఎవరి మాతృభాషలో వాళ్ళు తేలిగ్గా అర్థం చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి మొత్తం పుస్తకాలన్నీ హయ్యర్ స్టాండర్డ్ అంటే మెడిసిన్, ఇంజనీరింగ్ ఇటువంటి పుస్తకాలన్నింటినీ కూడా మాతృభాషలోకి అనువదిస్తారండి. కాకపోతే నేను ఇక్కడ మాతృభాషలో చెప్తుంటే చాలామంది
మీరు ఇంగ్లీష్లో చెప్పకపోతే మాకు అర్థం కావట్లేదు అంటున్నారు. సో మాతృభాషకు మించింది ఏది లేదండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి తెలుగు మీడియం అర్థమవుతుంది, తెలుగు మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం అర్థం కాదండి. సో కాబట్టి మన మాతృభాషను మనం గౌరవించుకుందాం. ఇంగ్లీష్లో మీకు కావాలంటే నేను దీని పీడిఎఫ్ని కన్వర్ట్ చేసి ఇవ్వగలుగుతాను. ఇక్కడే తెలుగు ఇక్కడే ఇంగ్లీష్ అంటే అది చాలా టైం టేకింగ్ అండి, ఏమనుకోవద్దు ఇలా అన్నానని. సో అంటే ఇప్పుడు ఏదైనా సరే ఇంగ్లీష్ భాష అయినా తెలుగు భాష అయినా అన్నీ ఒకటే మనకి. ఇక్కడ ఈ భారతీయ భాషా పుస్తక స్కీమ్ అంటే ఏంటి అంటే, ఈ హయ్యర్ స్టాండర్డ్ అలాగే స్కూల్ లెవెల్ నుంచి ఉన్నత విద్య వరకు ఉన్న అన్ని పుస్తకాలను డిజిటల్ రూపంలో భారతీయ భాషల్లోకి అనువదిస్తారు. ఇది ఎన్ఈపి 2020 భాగంగా దీన్ని తీసుకురావడం జరిగింది. ఎన్ఈపి 2020 ప్రాథమిక స్థాయిలో మాతృభాషా విద్యకు ప్రాధాన్యతను ఇస్తుంది. ఇంజనీరింగ్, మెడిసిన్, లా మరియు మేనేజ్మెంట్ వంటి ఉన్నత విద్యా కోర్సులను ప్రాంతీయ భాషల్లో అభ్యసించడానికి ఈ పథకం సహాయపడుతుంది. సో అస్మిత, అగ్మెంటింగ్ స్టడీ మెటీరియల్స్ ఇన్ ఇండియన్ లాంగ్వేజెస్ త్రూ ట్రాన్స్లేషన్ అండ్ అకాడమిక్ రైటింగ్ వంటి కార్యక్రమాలకు ఇది మద్దతు ఇస్తుంది. సో అస్మిత అంటే ఏంటి, ఫుల్ ఫామ్ అడగడానికి అవకాశం ఉందండి. అగ్మెంటింగ్ స్టడీ మెటీరియల్స్ ఇన్ ఇండియన్ లాంగ్వేజెస్ త్రూ ట్రాన్స్లేషన్ అండ్ అకాడమిక్ రైటింగ్. సో నెక్స్ట్ స్వాహిమ్ ఫండ్ 2 అనే దాన్ని కూడా మనకి మన బడ్జెట్లో వివరించడం జరిగిందండి, ప్రకటించడం జరిగింది. సో దేశంలో నిలిచిపోయిన గృహ నిర్మాణ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక నిధి అండి ఇది, స్వామి ఫండ్ 2 అండి. సో ఆల్రెడీ ఫండ్ 1 ఒకటి ఉంది, దాని కొనసాగింపుగా ఈ ఫండ్ 2ని తీసుకురావడం జరిగింది. ఏంటి అంటే ఇది ఆల్రెడీ స్టార్ట్ చేసి కొన్ని నిలిచిపోయిన గృహ నిర్మాణ ప్రాజెక్టులను పూర్తి చేయడం కోసం దీనికోసం 15,000 కోట్లు కేటాయించారండి. ఇది ప్రధానంగా నివాస ప్రాజెక్టులకు ఆర్థిక మద్దతును ఇస్తుంది. స్పెషల్ విండో ఫర్ అఫోర్డబుల్ అండ్ మిడ్ ఇన్కమింగ్ హౌసింగ్. సో అది స్వాహిమ్ యొక్క ఫుల్ ఫామ్ అండి, ఇదేంటనుకోకండి. స్వాహిమ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే స్పెషల్ విండో ఫర్ అఫోర్డబుల్ అండ్ మిడ్ ఇన్కమ్ హౌసింగ్. సో అవి మెయిన్ మనకి ఇటీవల 2025-26 బడ్జెట్లో కొత్తగా ప్రకటించినవి. ఇంకా ఎన్హాన్సేషన్ చాలా ఉన్నాయండి, అవి డైరెక్ట్గా ఇక్కడ చెప్పినప్పుడు చెప్తాను. అవి మెయిన్ స్కీమ్స్ అండి. సో ఇప్పుడు మనం ఒక్కొక్క మంత్రిత్వ శాఖ కింద ఉన్న పథకాలన్నీ వరుసగా చూసుకుంటూ వెళ్దామండి. ముందుగా హెల్త్ మినిస్ట్రీ, సో ఆరోగ్య మంత్రిత్వ శాఖ కింద ఉన్న కొన్ని పథకాలు చూద్దాం. ప్రస్తుత కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా గారండి. సో ఈ హెల్త్ మినిస్ట్రీ కింద ఉన్న పథకాల్లో మొదటిది ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన, ఆయుష్మాన్ భారత్ PMJAY. ఓకేనండి, ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన అనే పథకం. ఇది సార్వత్రిక ఆరోగ్య కవరేజ్, యూనివర్సల్ హెల్త్ కవరేజ్ని సాధించడం అనేది దీని యొక్క లక్ష్యం. ఇది కేంద్ర ప్రాయోజిత పథకం అండి, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ అండి. సో సుమారు 12 కోట్ల కుటుంబాలు ఇందులో లబ్ధి పొందుతాయి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. పేదలు మరియు బలహీన వర్గాలపై ఆసుపత్రి ఖర్చుల వల్ల పడే ఆర్థిక భారాన్ని తగ్గించడం అనేది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 5 లక్షల వరకు ద్వితీయ మరియు తృతీయ స్థాయి ఆసుపత్రి చికిత్సా ఖర్చులు అందిస్తారండి. ప్రాథమిక స్థాయి అంటే మనకి ఊళ్ళో ఉండే చిన్న ఆరోగ్య కేంద్రాలండి, అవి కాకుండా ద్వితీయ మరియు తృతీయ అంటే మండల స్థాయి కేంద్రాలు, జిల్లా స్థాయి ఆసుపత్రుల్లో చేసే చికిత్సలకు వీళ్ళు రియంబర్స్ చేస్తారండి. 5 లక్షల వరకు ఉచిత వైద్యం మనకి అందిస్తారు. దేశంలోని ఎక్కడైనా సరే ఈ ప్రయోజనం పొందవచ్చు. ప్రభుత్వ మరియు ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స అందుబాటులో ఉంటుంది. కుటుంబ సభ్యుల సంఖ్య లేదా వయసుతో ఎటువంటి పరిమితి లేదు. ఆసుపత్రిలో చేరే ముందు రోజు 3 రోజుల నుండి డిశ్చార్జ్ అయిన 15 రోజుల వరకు ఔషధాలు అంటే మెడిసిన్స్, డయాగ్నోస్టిక్స్ ఖర్చులు కవరేజ్ అవుతాయి, మనకి పూర్తిగా భరిస్తారంటండి. జాయిన్ అవ్వడానికి ముందు 3 రోజుల నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత 15 రోజుల వరకు పూర్తిగా ఈ ఔషధాలు అలాగే పరీక్షలు మరియు ఈ ఖర్చులు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కవర్ చేస్తారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం. ఈ పథకం కింద లబ్ధిదారులను ఎలా ఎన్నుకుంటారంటే సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ 2011 SCCC ఆధారంగా వీళ్ళని ఎంపిక చేయడం అనేది జరుగుతుందండి. సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ అంట 2011 లెక్కల ప్రకారం లబ్ధిదారులను ఎన్నిక చేయడం అనేది జరుగుతుంది. 2025-26 బడ్జెట్లో ఈ పథకానికి 9,406 కోట్లు కేటాయించడం జరిగింది అండి. ఇది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగం కిందకి వస్తుంది. ఈ పథకాన్ని 2018 సెప్టెంబర్ 23న ప్రధానమంత్రి మోడీ గారు జార్ఖండ్లోని రాంచీలో దీన్ని ప్రారంభించడం అనేది జరిగింది. సో అది మనకి ఈ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకం అండి.
నెక్స్ట్ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అండి. ఇది ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అంటే ఏంటో చూద్దాం. ఆరోగ్య సేవలను డిజిటల్ సొల్యూషన్స్తో కలిపి నిరంతర చికిత్స అందించడం మరియు వనరులను సమర్థంగా వినియోగించుకోవడం. సో అది ఈ పథకం యొక్క ఉద్దేశం అండి. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అండి. ఇది సెంట్రల్ సెక్టార్ స్కీమ్. ఇది కేంద్ర రంగ పథకం. ఇందాక కేంద్ర ప్రాయోజిత పథకం అంటే అర్థం ఏంటి అంటేనండి, కేంద్ర ప్రభుత్వం కొంత నిధులు ఇస్తుంది, మిగతాది రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. దాన్ని కేంద్ర ప్రాయోజిత పథకం అంటాం. సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ అంటే ఇది మొత్తం కేంద్రమే భరిస్తుందండి పూర్తిగా. దీని కాలపరిమితి వచ్చి ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ యొక్క కాలపరిమితి పూర్తిగా 5 సంవత్సరాలండి. దీని ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ, దీన్ని ఎవరు అమలు చేస్తున్నారంటే నేషనల్ హెల్త్ అథారిటీ అనే సంస్థ ఈ మిషన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ కింద ఇక్కడ మనకి 14 అంకెల యూనిక్ హెల్త్ ఐడి అందరికీ ఇస్తారండి. సో ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. మెయిన్ పాయింట్ కూడా ఇదేనండి. 14 అంకెల ఒక యూనిక్ హెల్త్ ఐడిని ప్రతి వ్యక్తికి ఇస్తారు. అతని ఆరోగ్య డీటెయిల్స్ అన్నీ అందులో నమోదవుతాయి అనమాట అండి. దాన్ని అబా అంటారు, ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్. సో ఈ ఐడి ద్వారా ప్రతి వ్యక్తి తన ఆరోగ్య రికార్డులను డిజిటల్గా సేవ్ చేసుకోవచ్చు. సో ఎక్కడైనా దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. సో మన ఐడి చెప్పగానే మొత్తం మన హెల్త్ డీటెయిల్స్ అన్నీ అందులో డాక్టర్స్కి కనపడతాయి అన్నమాట అండి. నేషనల్ హెల్త్ క్లెయిమ్ ఎక్స్చేంజ్ అనేది కూడా ఉందండి ఇందులో. NHCX హెల్త్ క్లెయిమ్స్ ఎక్స్చేంజ్ అనమాట అండి. ఇన్సూరెన్స్ క్లెయిమ్ను స్టాండర్డైజ్ చేసి వేగంగా పరిష్కరించే ప్లాట్ఫామ్ ఇది. అలాగే యూనిఫైడ్ హెల్త్ ఇంటర్ఫేస్ ఉంది. డాక్టర్ అపాయింట్మెంట్స్ని, టెలికన్సల్టేషన్ వంటి సేవలకు ఇది ఒక ఓపెన్ ప్లాట్ఫామ్. సో ఇక్కడ చూసుకోండి, నేషనల్ హెల్త్ క్లెయిమ్ ఎక్స్చేంజ్ అంటే మనకి ఏమన్నా ఈ హెల్త్ క్లెయిమ్స్ అంటే ఇన్సూరెన్స్ని క్లెయిమ్ చేయడానికి చాలా స్పీడ్గా అది పరిష్కరించే ప్లాట్ఫామ్. అలాగే యూనిఫైడ్ హెల్త్ ఇంటర్ఫేస్ ఇదేంటంటే డాక్టర్ అపాయింట్మెంట్స్, టెలికన్సల్ట్ వంటి సేవలకు ఓపెన్ ప్లాట్ఫామ్. అపాయింట్మెంట్స్ తీసుకోవచ్చు, లేదా మనం ఫోన్ ద్వారానే డాక్టర్ని ఆన్లైన్ కన్సల్టెన్స్ చేయడానికి కూడా ఈ ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చారండి. ఆగస్టు 5, 2025 నాటికి దేశవ్యాప్తంగా 79.91 కోట్ల ఈ అబా ఖాతాలు సృష్టించబడ్డాయి. ఇది చాలా ఇంపార్టెంట్ లేటెస్ట్ ఇన్ఫో. ఇప్పుడు దాకా ఎంతమందికి ఈ హెల్త్ అకౌంట్స్, డిజిటల్ హెల్త్ అకౌంట్స్ ఓపెన్ అయ్యాయి అంటే 79.91 కోట్ల మందికి ఓపెన్ అయ్యాయండి. ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు అంటే 2021 సెప్టెంబర్ 27న ప్రధానమంత్రి మోడీ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. ఈ మిషన్ కోసం 5 ఏళ్లకు గాను 1600 కోట్లు కేటాయించారు. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పథకం అండి, ప్రాయోజిత పథకం అయితే కాదు. ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ అండి. దీన్ని అబీమ్ అంటారు. ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ భవిష్యత్తు మహమ్మారులు, విపత్తులను ఎదుర్కొనేలాగా ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయడం. అంటే కోవిడ్ లాంటివి వచ్చినప్పుడు తక్షణం రియాక్ట్ అవ్వడానికి ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయడం, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని పెంచడం అనమాట అండి. ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ దాని పేరులోనే ఉంది. సో ప్రాథమిక, ద్వితీయ, తృతీయ స్థాయిలో ఆరోగ్య సంస్థలను బలపరచడం. సో ఉన్న ఏవైతే హాస్పిటల్స్ ఉన్నాయో అందులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే బెడ్లు ఏర్పాటు చేయడం, ఆక్సిజన్ సిలిండర్స్ ఏర్పాటు చేయడం, సరైన స్టాఫ్ని ఇవ్వడం, మెడిసిన్స్ని సప్లై చేయడం, ఇవన్నీ కూడా ఇందులోకి వస్తాయి అన్నమాట అండి. ఇది 2021లో ప్రకటించబడింది. మొత్తం 64,180 కోట్లు ఈ పథకానికి కేటాయించడం జరిగింది. మొత్తం 2021 నుంచి 26 వరకు ఈ మిషన్ అనమాట అండి ఇది. ఇందులో 2025-26 బడ్జెట్లో దీనికోసం 4,200 కోట్లని కేటాయించడం జరిగింది. సో దేశవ్యాప్తంగా 11,044 అర్బన్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లని దీంట్లో భాగంగా ఏర్పాటు చేశారు. సో అది ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్. సో ఇది దేనికోసం మనకి అర్థమైంది కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. సో ఎన్ని కోట్లు మొత్తం వ్యయం చేస్తున్నారు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అమల్లో ఉంది, లేటెస్ట్ బడ్జెట్లో దీనికోసం ఎంత కేటాయించారు, అసలు దీని మెయిన్ ఉద్దేశం ఏంటి. సో దీని మెయిన్ ఉద్దేశం ఆసుపత్రుల్లో ఉండే సదుపాయాలను మెరుగుపరచడం. అన్ని జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్ని కూడా ఏర్పాటు చేస్తున్నారండి ఎక్కడికెక్కడ వైద్య పరీక్షలు చేయడానికి. క్రిటికల్ కేర్ హాస్పిటల్ బ్లాక్, అత్యవసర చికిత్సా బ్లాకులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. 5 లక్షల కంటే ఎక్కువ జనాభా గల జిల్లాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. సో నెక్స్ట్ నేషనల్ హెల్త్ మిషన్. ఇది 2005లో ప్రారంభమైన NRHM మరియు 2013లో ప్రారంభమైన NUHM ఈ రెండింటిని కలిపి 2013లో నేషనల్ హెల్త్ మిషన్గా దీన్ని ప్రారంభించారండి. 2005లోనేమో నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ ఉండేది. 2013లో నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ రెండింటిని ఏర్పాటు చేసి తర్వాత రెండింటిని కలిపేసి
మనకి 2013లో నేషనల్ హెల్త్ మిషన్ అని దాన్ని ప్రారంభించారు. దీని లక్ష్యం ఏంటి అంటే అందరికీ చవకగా నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించడం, శిశు మరియు మాతృ మరణాల రేటును తగ్గించడం అనేది దీని యొక్క ప్రధాన ఉద్దేశం. సో ఇందులో 2 మిషన్స్ ఉన్నాయండి. ఒకటి నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్, పట్టణాల్లో ఆరోగ్య సేవలు అందిస్తుంది. నేషనల్ రూరల్ హెల్త్ మిషన్, ఇది గ్రామీణాల్లో ఆరోగ్య సేవలు అందిస్తుంది. నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ కవరేజ్ ఏంటి అంటే ఎక్కడెక్కడ ఉంటుందంటే ఇది రాష్ట్ర రాజధానులు, జిల్లా కేంద్రాలు మరియు 50,000 కంటే ఎక్కువ జనాభా ఉన్న పట్టణాలని ఈ మిషన్ కవర్ చేస్తుందండి. నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ అనేది కవర్ చేస్తుంది. ఈ నేషనల్ హెల్త్ మిషన్లో భాగంగానే విన్ ఎలక్ట్రానిక్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ అనే దాన్ని కూడా ఏర్పాటు చేశారండి. ఇది దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ నిల్వల్ని పర్యవేక్షిస్తుంది. ఎక్కడెక్కడ ఎంత వ్యాక్సిన్ అయ్యింది, ఇంకా ఎంత వ్యాక్సిన్ నిల్వ ఉంది, ఎంత అవసరం అనేది ఈ విన్ అనే పోర్టల్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటుంది. సో ఈ నేషనల్ హెల్త్ మిషన్లో భాగంగానే జననీ శిశు సురక్ష యోజన అనేది కూడా అమలు అవుతుందండి. ఇది కూడా 100% కేంద్ర ప్రాయోజిత, ఇది 100% కేంద్ర ప్రాయోజిత పథకం అండి. మొత్తం అంతా కేంద్రమే నిధులు భరిస్తుంది. ఇది ఆసుపత్రిలో ప్రసవానికి నగదు ప్రోత్సాహం ఇస్తుంది. చాలామంది ఆసుపత్రికి వెళ్లకుండా ఇంటి దగ్గరే మంత్రగతులతో ఈ ప్రసవాలు చేస్తారండి చాలా చోట్ల. అలాంటిది కాకుండా ఆసుపత్రిలో వెళ్ళి ప్రసవం పొందినందుకు అక్కడ మనకి నగదు ప్రోత్సాహం కూడా తల్లులకు ఇవ్వడం అనేది ఈ జననీ సురక్ష యోజన పథకంలో ఒక భాగం అండి. నెక్స్ట్ JSSK జననీ శిశు సురక్ష కార్యక్రమం, ఇది కూడా నేషనల్ హెల్త్ మిషన్లో భాగమే. గర్భిణీ స్త్రీలకు ఉచిత ప్రసవం, ఉచిత అంబులెన్స్, మందులు మరియు పరీక్షలు, రక్తం మరియు ఆహారం అందించడం, శిశువుకు 1 సంవత్సరం వయసు వచ్చే వరకు వైద్య సహాయం చేయడం అనేది జననీ శిశు సురక్ష కార్యక్రమంలో భాగమండి. అలాగే రాష్ట్రీయ బాల స్వచ్ఛ, పుట్టుకతో వచ్చే లోపాలు, రక్తహీనత, వ్యాధులు, వికలాంగత ముందే గుర్తించి వాటికి చికిత్స అందించడం అనేది రాష్ట్రీయ బాల స్వచ్ఛలో భాగమండి. గ్రామీణ లేదా పట్టణ బస్తీల్లో 0 నుంచి 6 ఏళ్ల పిల్లలకు దీన్ని అమలు చేస్తారు. ప్రభుత్వ లేదా ప్రభుత్వ సహాయంతో నడిచే పాఠశాలలో 1 నుంచి 12వ తరగతి వరకు చదివే విద్యార్థులకు కూడా ఈ రాష్ట్రీయ బాల స్వచ్ఛ కార్యక్రమం అమల్లో ఉంటుందండి. ఎప్పటికప్పుడు వాళ్ళు వచ్చి రక్త పరీక్షలు చేస్తూ ఉంటారు, ఐ టెస్టులు చేస్తూ ఉంటారు, మనకి ఆల్బెండజోల్ ట్యాబ్లెట్స్ ఇస్తూ ఉంటారు. స్కూల్స్లో ఇది మనం నిరంతరం చూస్తూ ఉంటామండి. అదంతా రాష్ట్రీయ బాల స్వచ్ఛ కార్యక్రమం కింద జరిగే కార్యక్రమాలు అనమాట అండి. సో నెక్స్ట్ రాష్ట్రీయ కిషోర్ స్వస్థ కార్యక్రమం, ఇది 10 నుంచి 19 ఏళ్ల వయసు గల కిషోరులు అంటే యుక్త వయసు వచ్చిన బాలబాలికల కోసం ఇది ఉద్దేశం. వాళ్ళు తమ ఆరోగ్యంపై వాళ్ళే సరైన నిర్ణయాలు తీసుకునేలా చేయడం. సో ఇక్కడ సాతియా అనే స్నేహిత విద్యార్థుల బృందం ఒకటి ఉంటుందండి. వాళ్ళు వచ్చి కిషోరులకు సహాయం చేస్తారు. సాతియా అండి, వాళ్ళకి అవగాహన కల్పిస్తారు అనమాట అండి. వాళ్ళు సొంతంగా తమ ఆరోగ్యాన్ని ఎలా రక్షించుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లైంగిక ఆరోగ్యం పట్ల వాళ్ళకి అవగాహన కల్పించడం అనేది చేసే వాళ్ళని సాతియా అంటారండి. సాతియా కిట్ కూడా అమల్లో ఉంటుంది. ముఖ్యంగా గ్రామాల్లో సున్నితమైన ఆరోగ్య విషయాలను సులువుగా అర్థం చేసుకునేలా వివరించేది ఈ సాతియా కిట్ అండి. మెన్స్ట్రుకల్ హైజీన్ స్కీమ్, ఇది గ్రామీణ బాలికలకు తక్కువ ధరలో శానిటరీ ప్యాడ్లు అందించే స్కీమ్ మెన్స్ట్రల్ హైజీన్ స్కీమ్. ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా ఇందులో భాగం అండి. ఎందులో భాగం అంటే నేషనల్ హెల్త్ మిషన్లో భాగంగా ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ అమలు అవుతున్నాయి అన్నమాట అండి. నెక్స్ట్ సంజీవిని, ఇది జాతీయ స్థాయి టెలిమెడిసిన్ సేవ. సాధారణంగా డాక్టర్ వద్దకు ప్రత్యక్షంగా వెళ్ళి కన్సల్టేట్ చేసే బదులు ఆన్లైన్లో కన్సల్ట్ చేసి ఆన్లైన్లోనే చికిత్స అందించే ఒక పథకం ఈ సంజీవిని అండి. డాక్టర్ దగ్గరికి మనకు ఆల్రెడీ తెలుసు, ఆన్లైన్లో మనం డాక్టర్ని కన్సల్ట్ చేయొచ్చండి. దాన్ని ఇక్కడ సంజీవిని అని చెప్తారండి. ఇది టెలిమెడిసిన్ సేవ, డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా చికిత్స అందిస్తూ ఉంటుంది. ఇందులో 2 భాగాలు ఉన్నాయండి ఈ సంజీవినిలో. ఈ సంజీవిని ABHWC ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్, HWC అంటే హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్. ఇది జోనల్ స్థాయి స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్యులతో హబ్ అండ్ స్పోక్ మోడల్ ద్వారా కలుపుతుంది. అంటే ఇది అర్థం ఏంటంటే చిన్న ఆసుపత్రికి ఒక పెద్ద ఆసుపత్రి నుంచి అక్కడ ఉండే సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ వీళ్ళ టెలికాన్ఫరెన్స్ ద్వారా అక్కడ వైద్య సేవలు అందిస్తూ ఉంటారు లేదా సహాయం చేస్తారు. ఇక్కడ చిన్న డాక్టర్స్ ఉంటారు, జూనియర్ డాక్టర్స్, ఇక్కడ సీనియర్ డాక్టర్స్, స్పెషలిస్టులు ఉంటారండి. వీళ్ళకి ఈ టెలికాన్ఫరెన్స్ ద్వారా ఎలా వైద్యం చేయాలి, లేకపోతే ఏదైనా చిన్న చిన్న ఆపరేషన్స్లో డౌట్ ఉన్నప్పుడు సహాయం చేస్తూ ఉంటారండి. అది ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్. నెక్స్ట్ సంజీవిని ఓపీడీ అంటే ఇది రోగి ఎక్కడ ఉన్నా తన ఇంటి వద్ద నుండే డాక్టర్ని కన్సల్టేషన్ పొందే అవకాశమే
ఈ సంజీవిని కల్పిస్తుందండి. సో అది మనకి ఈ సంజీవినిలో 2 భాగాలు ఉన్నాయి, హెచ్డబ్ల్యూసి, ఓపీడీ. నెక్స్ట్ లక్ష్య అండి, లేబర్ రూమ్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ఇనిషియేటివ్. సో లక్ష్య గుర్తుపెట్టుకుని ఫుల్ ఫామ్ లేబర్ రూమ్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ఇనిషియేటివ్. సో ఇదేంటి అంటే ప్రసవ సమయంలో తల్లులు పిల్లలకు జరిగే మరణాలు సమస్యలను తగ్గించడం కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చారండి. లేబర్ రూమ్ అనేది క్వాలిటీ మెయింటైన్ చేయాలి, అన్ని సదుపాయాలు అక్కడ ఉండాలి అని చెప్పేది అనమాట అండి. ప్రతి తల్లికి గౌరవప్రదమైన చికిత్స ఇవ్వడం అనేవి ఇందులో భాగమండి. లేబర్ రూమ్ ఆపరేషన్ థియేటర్లో చేసే సేవల నాణ్యతను ప్రభుత్వమే చెక్ చేస్తూ ఉంటుంది. NQAS ప్రమాణాల ప్రకారం దీన్ని చెక్ చేస్తూ ఉంటుంది. 70% మార్కులు వచ్చిన ఆసుపత్రికి మాత్రమే ఈ లక్ష్య సర్టిఫికేట్ ఇస్తారు. సో ఈ లక్ష్య సర్టిఫికేట్ ఉన్న ఆసుపత్రి అంటే అర్థం అక్కడ పురుడు పోసుకునే వాళ్ళకి సురక్షితం అని చెప్పడం అనమాట అండి. సో అది ఈ స్కీమ్ లక్ష్య లేబర్ రూమ్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ఇనిషియేటివ్. నెక్స్ట్ సురక్షిత్ మాతృత్వ ఆశ్వాసన్ యోజన, సుమన్ యోజన అండి. సురక్షిత్ మాతృత్వ ఆశ్వాసన్ యోజన గర్భిణీ స్త్రీలు శిశువులకు తక్కువ ఖర్చుతో మంచి నాణ్యత గల ఆరోగ్య సేవలు అందించడం అనేది ఈ సుమన్ యోజనలో భాగం. గర్భిణీ స్త్రీలు అనారోగ్యంతో ఉన్న నవజాత శిశువులు ప్రసవం అయిన తరువాత 6 నెలల వరకు తల్లులు వీరందరికీ ఉచిత వైద్య సేవలు అందిస్తారు. సో గర్భిణీ స్త్రీలు, అనారోగ్యంతో ఉన్న నవజాత శిశువులు, ప్రసవం అయిన తర్వాత 6 నెలల వరకు తల్లులకి వీరందరికీ ఉచిత వైద్య సేవలు అందించడం అనేది సురక్షిత్ మాతృత్వ ఆశ్వాస యోజనలో భాగమండి. నెక్స్ట్ మా అంటే మదర్స్ అబ్సల్యూట్ అఫెక్షన్. మా అనే స్కీమ్ అండి, మదర్స్ అబ్సల్యూట్ అఫెక్షన్. ఇది ఏంటంటే తల్లి పాలను ప్రోత్సహించడం, దానికి సంబంధించిన సలహాలు ఆరోగ్య వ్యవస్థ ద్వారా అందించడం. తల్లిపాలు ఇవ్వడం ఒక కర్తవ్యం, ఎంపిక కాదు అని చెప్పి నినాదంతో ఈ మదర్స్ అబ్సల్యూట్ అఫెక్షన్ స్కీమ్ అమల్లో ఉందండి. పుట్టిన 1 గంటలోనే బిడ్డకు తల్లిపాలు ఇవ్వడం ప్రారంభించాలి, కనీసం 2 సంవత్సరాల వయసు వచ్చే వరకు తల్లిపాలు ఇవ్వడం కొనసాగించాలి అని చెప్పేది ఈ మదర్స్ అబ్సల్యూట్ అఫెక్షన్ ప్రోగ్రామ్. నెక్స్ట్ అమృత్ అండి, అఫోర్డబుల్ మెడిసిన్స్ అండ్ రిలయబుల్ ఇంప్లాంట్స్ ఫర్ ట్రీట్మెంట్ ప్రోగ్రామ్. అమృత్ ఫుల్ ఫామ్ అఫోర్డబుల్ మెడిసిన్స్ అండ్ రిలయబుల్ ఇంప్లాంట్స్ ఫర్ ట్రీట్మెంట్. ఇది అమృత్ ఫార్మసీస్ అనమాట అండి. ఇవి క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధుల కోసం ఉపయోగించే మందులు, అలాగే కార్డియాక్ ఇంప్లాంట్స్ను మార్కెట్ ధరలతో పోల్చుకుంటే 60 నుండి 90% తక్కువ ఖర్చుతో తక్కువ ధరలకి మనకి అందించే ఒక ఫార్మసీలు అండి ఇవి అమృత్ ఫార్మసీలు. కాబట్టి దీన్ని అమృత్ ప్రోగ్రామ్ అని పెట్టడం జరిగింది. అఫోర్డబుల్ మెడిసిన్స్ అండ్ రిలయబుల్ ఇంప్లాంట్స్ ఫర్ ట్రీట్మెంట్, ఈ పేరులోనే ఉందండి. ఇక్కడ మెడిసిన్స్ ఇస్తారు అఫోర్డబుల్ రేట్కి, అలాగే ఇంప్లాంట్స్ని కూడా అందిస్తారు. సో అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కిల్కారీ, ఇది ఒక మొబైల్ హెల్త్ ఎడ్యుకేషన్ సర్వీస్ అండి. కిల్కారీ అనేది గర్భిణులు, కొత్త తల్లులు, వారి కుటుంబాలకు గర్భధారణ 2వ త్రైమాసికం నుండి, అంటే గర్భం ధరించిన 2వ త్రైమాసికం 2nd సెమిస్టర్ నుంచి పిల్లవాడికి 1 సంవత్సరం వచ్చే వరకు సమయానుకూలంగా, సులభంగా, సరిగ్గా ఉండే ఆరోగ్య సమాచారాన్ని ఈ యాప్ ద్వారా అందిస్తారండి కిల్కారీ అనేది. ఇది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ రూపొందించిన ఈ యాప్ బార్సిలోనాలో జరిగిన గ్లోబల్ మొబైల్ అవార్డుని ఇది గెలుచుకుందంటే ఈ కిల్కారీ అనేది. సో వెరీ ఇంపార్టెంట్ ఇది కిల్కారీ. ఇంతకుముందు న్యూస్లో కూడా వచ్చింది, ఎగ్జామ్లో కూడా వచ్చిందండి కిల్కారీ యాప్ దేనికి సంబంధించింది అని. సో యాప్ దేనికి సంబంధించింది మరొకసారి చూసుకోండి. గర్భిణీలు, బాలింతలు, కొత్త తల్లులు అంటే ఎవరో కాదండి, బాలింతలు, వారి కుటుంబాలకు గర్భధారణ 2nd సెమిస్టర్ నుండి, ట్రైమిస్టర్ నుండి పిల్లవాడు 1 సంవత్సరం వచ్చే వరకు సమయానుకూలంగా, సులభంగా, సరిగ్గా ఉండే ఆరోగ్య సమాచారాన్ని ఈ కిల్కారీ యాప్ ద్వారా అందిస్తారండి. నెక్స్ట్ టెలిమానస్ అంటే ఇది మానసిక రోగుల కోసం అందించే ఒక సదుపాయం అండి. అందరికీ సమానంగా తక్కువ ఖర్చుతో నాణ్యమైన మానసిక ఆరోగ్య సేవలు అందించడం అనేది ఈ టెలిమానస్లో భాగం అండి. 24/7 24 గంటలు వారానికి 7 రోజులు ఈ టెలిమెంటర్ హెల్త్ సేవలు పనిచేస్తూ ఉంటాయండి. సో అది మనకి టెలిమానస్. సో ఇదంతా కూడా ఇప్పుడు నేను చెప్పిన స్కీమ్స్ అన్నీ కూడా ఆరోగ్య మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న కొన్ని పథకాలండి, ఇంపార్టెంట్ పథకాలు. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా 1-2 సార్లు వింటే మీకు అర్థమవుతుంది. ఈ పీడిఎఫ్ మీకు కావాలంటే నేను ప్రొవైడ్ చేస్తాను, ఉచితంగా అయితే కాదండి. చాలా స్కీమ్స్ నేను ఇదంతా టైప్ చేయడానికి నాకు చాలా అవుతుందండి, ఖర్చు కాదు, నా సమయం. టెలిమానస్. ఓకే, నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్. సో మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్
కింద అమలవుతున్న కొన్ని పథకాలు ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం హెవీ ఇండస్ట్రీస్ కేంద్ర మంత్రి శ్రీ హెచ్డి కుమారస్వామి గారండి. ఇక్కడ అమలవుతున్న పథకాల్లో పిఎం ఈ డ్రైవ్ అనే పథకం ఒకటి ఇంపార్టెంట్ పథకం ఉందండి. ప్రధానమంత్రి ఎలక్ట్రిక్ డ్రైవ్ రెవల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్ అనేది ఈ పథకం యొక్క పూర్తి రూపం అండి. ప్రధానమంత్రి ఎలక్ట్రిక్ డ్రైవ్ రెవల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్ అనే ఈ పథకం ఇటీవల కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కూడా దీని గురించి చెప్పడం జరిగిందండి. సో దీని ఉద్దేశం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడం, ఛార్జింగ్ సదుపాయాలు కల్పించడం, తయారీ రంగాన్ని బలోపేతం చేయడం, ఛార్జింగ్ సదుపాయాలు ఏర్పరచడం ప్లస్ ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ వాతావరణాన్ని బలోపేతం చేయడం కూడా ఇందులో భాగంగా ఉంది. ఈ పథకం 2024 అక్టోబర్ 1న ప్రారంభమైంది మరియు 2 సంవత్సరాల పాటు అంటే 2026 మార్చి 31 వరకు ఈ పథకం అమల్లో ఉంటుంది. ఈ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం 10,900 కోట్లను కేటాయించింది. దేశవ్యాప్తంగా ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు కోసం 2,000 కోట్లను కూడా కేటాయించడం జరిగింది. ఎలక్ట్రిక్ టూ వీలర్స్ కొన్న వాళ్ళకి మొదటి సంవత్సరంలో కిలోవాట్ అవర్ కెపాసిటీ గల బ్యాటరీ సామర్థ్యం ఉన్న దానికి 5,000 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారు. రెండో సంవత్సరం అయితే 2,500 సబ్సిడీ ఇస్తారు. గరిష్టంగా ఒక వాహనానికి 10,000 వరకు సబ్సిడీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్ అయితే మొదటి సంవత్సరంలో 25,000, రెండో సంవత్సరంలో 12,500 సబ్సిడీ ఇస్తారు. గరిష్టంగా ఒక వెహికల్కి 50,000 వరకు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ బస్సెస్ రాష్ట్ర రవాణా సంస్థలు, ప్రజా రవాణా సంస్థలు ఈ బస్సులను కొనుగోలు చేయడానికి భారీగా సబ్సిడీలు ఇస్తారండి. ఈ సబ్సిడీల కోసం 4,391 కోట్లు కేటాయించడం జరిగింది. గరిష్టంగా ఒక్కొక్క బస్సుకి 35 లక్షల సబ్సిడీని ఇస్తారు. సో అవి మనకి ఈ డ్రైవ్ పిఎం ఈ డ్రైవ్ పథకం అండి. సో ఈ సబ్సిడీలు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మనం ఒక టూ వీలర్స్ కొంటే దాని బ్యాటరీకి అయ్యే ఖర్చులో ఫస్ట్ ఇయర్ మనకి 5,000 వెనక్కి ఇస్తారండి సబ్సిడీ కింద. సెకండ్ ఇయర్లో 2,500 మళ్ళీ మనకి బ్యాక్ ఇస్తారు. అదే త్రీ వీలర్స్ కొంటే మనం త్రీ వీలర్స్ కొన్నప్పుడు ఫస్ట్ ఇయర్ మనకి 25,000 సబ్సిడీ ఇస్తారు. సెకండ్ ఇయర్ 12,500 సబ్సిడీ మనకి వెనక్కి వస్తుంది. అలా గరిష్టంగా మనకి 5,000 వరకు సబ్సిడీ ఇవ్వడం అనేది జరుగుతుందండి. సో నెక్స్ట్ స్మార్ట్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ర్యాపిడ్ ట్రాన్స్ఫర్మేషన్ హబ్ సమర్థ్ అండి. సమర్థ్ ఉద్యోగ భారత్ 4.0 అని చెప్పి ఇవ్వడం జరిగింది. సమర్థ్ పథకం పేరు గుర్తుపెట్టుకోండి. సమర్థ్ అంటే స్మార్ట్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ర్యాపిడ్ ట్రాన్స్ఫర్మేషన్ హబ్. 2025 నాటికి ఇండస్ట్రీస్లో 4.0 టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావడం, భారతదేశ ఇండస్ట్రీస్ని ఆధునీకరించడం అనమాట అండి. ఆటోమేషన్, రోబోటిక్స్, స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇలా వీటన్నిటిని ప్రతి భారతీయ ఫ్యాక్టరీలోకి తీసుకెళ్ళాలి అనే లక్ష్యంతో దీన్ని తీసుకురావడం జరిగింది. దాని పేరు స్మార్ట్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ర్యాపిడ్ ట్రాన్స్ఫర్మేషన్ హబ్. నెక్స్ట్ అక్కడితో మనకి హెవీ ఇండస్ట్రీస్ మీద ఉన్న కొన్ని పథకాలు అయిపోయాయండి. ఇంకా చాలా ఉన్నాయి, జస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ పథకాలు అవి. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. ఈ మినిస్ట్రీ కింద అమలవుతున్న పథకాలు ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ప్రస్తుతం దీని మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గారు. ఇందులో ప్రధానంగా మొదటిది ప్రధానమంత్రి ఈ బస్సు సేవా స్కీమ్ అండి. ప్రధానమంత్రి ఈ బస్సు సేవ పట్టణ ప్రాంతాల్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థను మెరుగుపరచడం, ఎలక్ట్రిక్ బస్సెస్ వినియోగాన్ని ప్రోత్సహించడం అనేది ఈ పథకంలో ముఖ్య భాగం. దేశవ్యాప్తంగా 10,000 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలనేది కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం 57,613 కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం 20,000 కోట్లను అందిస్తుంది. మిగతా నిధులు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు భరించాల్సి ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, 20,000 కోట్లేమో కేంద్ర ప్రభుత్వం అందిస్తే మిగతా అన్నీ కూడా ఎవరు భరిస్తారు అంటే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు భరిస్తాయి. ఉద్యోగ కల్పన ఈ పథకం ద్వారా ప్రత్యక్షంగా 45,000 నుండి 55,000 మందికి ఉద్యోగాలు కల్పించవచ్చని కూడా భావిస్తున్నారు. ఈ పథకం ఆగస్టు 11, 2023 ప్రారంభమైంది. ప్రధానమంత్రి ఈ బస్సు సేవ కింద ఆంధ్రప్రదేశ్కు సుమారు 1,050 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించారు. ఈ బస్సులు రాష్ట్రంలోని మొత్తం 11 నగరాల్లో ప్రవేశపెట్టనున్నారు. ఇందులో భాగంగా మొదటి విడతగా 750 బస్సులను ముందు పంపిస్తున్నారండి. గుర్తుపెట్టుకోండి, మొత్తం ఎన్ని బస్సులు అంటే 1,050 బస్సులు ఆంధ్రప్రదేశ్కి కేటాయించడం జరిగింది. ఇందులో మొదటి విడతగా ఎన్ని బస్సులు వచ్చాయి అంటే రాబోతున్నాయండి 750 ఎలక్ట్రిక్ బస్సులు మనకి పిఎం ఈ బస్ సేవ కింద రాబోతున్నాయండి.
నెక్స్ట్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ పిఎంఏవై అర్బన్ అండి. ఇది మొత్తం 1 కోటి పట్టణ పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఇళ్లను అందించాలనే లక్ష్యంతో పెట్టుకున్న ప్రోగ్రాం అండి ఇది. సో హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తారు ఎవరికి, పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకి. ఎక్కడుండేవాళ్ళు అంటే పట్టణాల్లో ఉండేవారికి అనమాట అండి. ఈ పథకం 2024-25 ఆర్థిక సంవత్సరం నుండి 2028-29 వరకు 5 ఏళ్ల కాలానికి ఇది అమల్లో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం 2015లో ఇది ప్రారంభించేది ఒక ప్రతిష్టాత్మక పథకం. 5 సంవత్సరాలు అంటే 5 సంవత్సరాలు అమల్లో ఉంటుంది. 2024లో దీన్ని ప్రారంభించడం జరిగింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ అండి. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్లో భాగంగా ఇప్పటి వరకు 1,80,840 ఇళ్లను నిర్మించడం జరిగిందండి. దీనికి అయ్యే ఖర్చు 1,80,000 వరకు ప్రభుత్వాలు సహాయం చేస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహాయం చేస్తున్నాయండి. ఇక్కడ అర్బన్ లోకల్ బాడీస్లో నిర్మించుకునే ఇళ్ళకి ఇక్కడేమో మొత్తం ఇళ్ల సంఖ్య అండి ఇది 1,80,840. ఇదేమో వాళ్ళు సహాయం చేసేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహాయం చేసేదేమో 1,80,000. అలాగే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ పరిధిలో కూడా 1,80,000 ఈ భరిస్తున్నారండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తున్నాయి. కాకపోతే ఇందులో కేంద్ర రాష్ట్ర సబ్సిడీ 1,50,000 ఇస్తుంటే 30,000ను ఈ మహాత్మా గాంధీ ఈ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్స్ నుంచి ఆ నిధుల నుంచి ఇస్తున్నారండి. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 1,80,000 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే భరిస్తాయి. ఇక్కడ 1,80,000 మాత్రం 1,50,000 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఇక 30,000 ఏమో ఈ ఎంజీఎన్ ఆర్ఈజీఎస్ నిధుల నుంచి ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తం ఈ పథకం 125 అర్బన్ లోకల్ బాడీస్లో ఆంధ్రప్రదేశ్లో అమల్లో ఉందండి. ఇది పిఎంఏవై. నెక్స్ట్ ప్రధానమంత్రి స్వానిధి పథకం అండి. పిఎం స్వానిధి ఇది వీధి వ్యాపారులు తన వ్యాపారాన్ని తిరిగి ప్రారంభించుకునేందుకు బాండ్లు లేకుండా అంటే ఎటువంటి బాండ్లు లేకుండా ఇచ్చే వర్కింగ్ క్యాపిటల్ రుణం అండి. పెట్టుబడి సహాయం అన్నమాట. వీధి వ్యాపారులకు ఇస్తారండి. అంటే ఇది కోవిడ్ సమయంలో వీధి వ్యాపారులు చాలా మందికి నష్టపోయారండి. వాళ్ళని మళ్ళీ తిరిగి వీధి వ్యాపారులు ప్రారంభించుకోవడం కోసం ప్రారంభించబడిన పథకం ఇది. దీనికి సిడ్బీ స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీనికి రుణాలను ఇస్తుంది. 10,000 వరకు బాండ్ లేకుండా 1 సంవత్సరం గడువుతో వర్కింగ్ క్యాపిటల్ రుణం ఇవ్వడం జరుగుతుందండి. దీన్ని సకాలంలో తిరిగి చెల్లించేసిన వాళ్ళకి 20,000 ఇస్తారు. దీన్ని కూడా సకాలంలో తిరిగి చెల్లించేసే వాళ్ళకి తర్వాత 3వ విడతగా 50,000 రుణం ఇవ్వడం అనేది జరుగుతుంది. కోవిడ్-19 వల్ల ప్రభావితమైన పట్టణ వీధి వ్యాపారులను ఆదుకోవడం కోసం 2020లో దీన్ని ప్రారంభించారు. ఇటీవలే మనకి కేంద్ర బడ్జెట్లో దీన్ని ఎన్హాన్స్ చేశారండి. అంటే వీటితో పాటు ఇక్కడ ఇస్తున్న ఈ 10,000, 20,000, 50,000తో పాటు ఒక 30,000 రూపాయల లిమిట్ గల క్రెడిట్ కార్డు ఇస్తారండి. క్రెడిట్ కార్డు ఇస్తారండి. 30,000 రూపాయల లిమిట్ గల యూపీఐ లింక్డ్ క్రెడిట్ కార్డ్ని ఇవ్వడం జరుగుతుంది. వ్యాపారులకు ఇస్తారని చెప్పి ఇది 2025 బడ్జెట్లో దీన్ని అనౌన్స్ చేశారు. అదనంగా గుర్తుపెట్టుకోండి ఇది. నెక్స్ట్ స్మార్ట్ సిటీస్ మిషన్ అండి. స్మార్ట్ సిటీస్ మిషన్ అనేది 2015లో ప్రధానమంత్రి మోదీ గారు ప్రారంభించారు. జూన్ 25, 2015లో ప్రారంభించారు. ప్రభుత్వం ఈ మిషన్ గడువును 2025 మార్చి 31 వరకు పొడిగించడం జరిగింది. మరలా పొడిగిస్తారా లేదా అనేది మనకైతే తెలియదండి. ఈ మిషన్ కోసం కేంద్ర ప్రభుత్వం మొత్తం 48,000 కోట్లు కేటాయించింది. రాష్ట్ర మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు అయితే 50:50 నిష్పత్తిలో, అంటే కేంద్ర ప్రభుత్వం 50 అయితే ఇక రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఇంకొక 50% సగం ఖర్చుని భరించాల్సి ఉంటుందండి స్మార్ట్ సిటీస్ మిషన్లో. సో మొత్తం 48,000 కోట్లు ప్రతి నగరానికి సంవత్సరానికి 100 కోట్లు చొప్పున ఇస్తారు. 2015 నుంచి 2020 వరకు అని ప్రకటించారు. దాన్ని కాకపోతే 2025 వరకు పొడిగించడం కూడా జరిగింది. ఆంధ్రప్రదేశ్లో అమరావతి, విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి నగరాలు స్మార్ట్ సిటీలుగా ఎంపికయ్యాయి. అక్కడ అవి స్మార్ట్ సిటీస్ పథకంలో భాగంగా వాటిని డెవలప్ చేస్తున్నారండి. తెలంగాణకు వచ్చేసరికి వరంగల్, కరీంనగర్ నగరాలు ఈ మిషన్స్లో భాగంగా స్మార్ట్ సిటీస్ మిషన్లో భాగంగా అక్కడ సదుపాయాలని కలిగిస్తున్నారు. సో ఇది స్మార్ట్ సిటీస్ అండి. స్మార్ట్ సిటీస్లో ఎంత ఇస్తున్నారంటే ప్రతి సంవత్సరానికి 100 కోట్లు ఇస్తారంటండి. ఎప్పటి వరకు అమల్లో ఉందండి ఈ పథకం? 2025 మార్చి 31 వరకు ఈ పథకం అమల్లో ఉంది.
ఆంధ్రప్రదేశ్లో ఏ ఏ నగరాలు ఉన్నాయి, తెలంగాణలో ఏమి ఉన్నాయండి చూసుకోండి. నెక్స్ట్ స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0. సో ఇది స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ అనేది స్వచ్ఛ భారత్ మిషన్ యొక్క రెండవ దశ అండి. దీని ప్రధాన లక్ష్యం పట్టణ భారతదేశాన్ని చెత్తరహితంగా మార్చడం, చెత్త అనేది కనిపించకుండా పట్టణాలను అభివృద్ధి చేయడం. ఇది అక్టోబర్ 1, 2021 ప్రారంభమై 2026 వరకు ఈ స్వచ్ఛ భారత్ అర్బన్ 2.0 అనేది అమల్లో ఉంటుంది. ఈ మిషన్ కోసం కేంద్ర ప్రభుత్వం 1.41 లక్షల కోట్లు కేటాయించడం జరిగింది. అంటే 1,40,000 అనమాట అండి. సారీ అండి, 1,41,000 కోట్లు. సార్ తప్పు చదివింది ఇది. 1,41,000 కోట్లు కేటాయించడం జరిగింది. 1.41 లక్షల కోట్లు అంటే ఇది మొదటి దశలో ఖర్చు చేసిన దానికంటే సుమారు 2.5 రెట్లు ఎక్కువ అండి. ఈ నిధులను కేంద్ర మరియు రాష్ట్రాల మధ్య జనాభా ఆధారంగా పంచుతారు. సో ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. సో 10 లక్షల కన్నా ఎక్కువ జనాభా ఉన్న నగరాలకైతే కేంద్ర ప్రభుత్వం 25% ఇస్తుంది అంటే రాష్ట్ర ప్రభుత్వాలు 75% ఇవ్వాలి. 1 నుంచి 10 లక్షల మధ్య జనాభా ఉంటే 33% కేంద్ర ప్రభుత్వం భరిస్తే 67% రాష్ట్రాలు భరిస్తాయి. లక్ష కన్నా తక్కువ జనాభా ఉన్న చోట 50-50 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరించాల్సి ఉంటుందండి. నెక్స్ట్ దీన్ దయాల్ అంత్యోదయ యోజన అర్బన్ పథకం. దీన్ దయాల్ అంత్యోదయ యోజన అర్బన్ పథకం అండి. పట్టణ పేదరికాన్ని తగ్గించడం, పట్టణ పేదలకు ఉపాధి ఆశ్రయాన్ని కల్పించడం అనేది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. పట్టణ పేదలకు మార్కెట్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ కూడా ఇందులో ఇస్తారండి. ఈ శిక్షణ తర్వాత వారికి ఉద్యోగం కల్పించడం లేదా సొంతంగా వ్యాపారం చేసుకోవడం కోసం ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుంది. శిక్షణ కోసం ఒక్కో వ్యక్తికి 15,000 రూపాయలు ఇక్కడ ఖర్చు చేస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాలు మరియు జమ్మూ కాశ్మీర్లో అయితే ఈ మొత్తం 15,000 అవుతుందన్నమాట. మనకి మిగతా రాష్ట్రాలకైతే 15,000 ఖర్చు పెడుతున్నారంటే ప్రతి వ్యక్తికి శిక్షణ ఇవ్వడం కోసం. ఈశాన్య రాష్ట్రాలు జమ్మూ కాశ్మీర్లో అయితే 18,000 వరకు ఖర్చు చేస్తున్నారు. పట్టణ పేదలు వ్యక్తిగతంగా లేదా గ్రూపులుగా చిన్న వ్యాపారాలు ప్రారంభించడానికి ఆర్థిక సహాయం అందిస్తారు. వ్యక్తిగత వ్యాపారాలకైతే 2 లక్షల వరకు, గ్రూప్ వ్యాపారాలకైతే 10 లక్షల వరకు రుణాలు అందించడం జరుగుతుంది. రుణాలపై 7% వరకు వడ్డీ సబ్సిడీ కూడా ఇస్తారండి. సకాలంలో కనుక చెల్లిస్తే ఇంకొక 3% అదనంగా అంటే 10% వడ్డీ సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. ఈ పథకం 2014లో ప్రారంభించడం అనేది జరిగింది. సో అది ఈ పథకం అండి, దీన్ దయాల్ అంత్యోదయ యోజన అర్బన్ పథకం. నెక్స్ట్ అమృత్ 2.0 అండి, అటల్ మిషన్ ఫర్ రెజ్యువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ 2.0 అనే పథకం అమృత్. ఇది అక్టోబర్ 1, 2021లో ప్రారంభమైంది. నగరాలను స్వయం సమృద్ధ మరియు జల సురక్షిత నగరాలుగా ఎక్కడ వాటర్ ప్రాబ్లం లేకుండా చేయాలి అనే ఉద్దేశంతో తీసుకొచ్చిన పథకం అండి ఇది. అమృత్ 2.0 కోసం సుమారు 2,77,000 కోట్లు కేటాయించడం అనేది జరిగింది. సో అమృత్ 2.0 కోసం ఇప్పటి వరకు ఎన్ని కోట్లు కేటాయించారంటే 2,77,000 కోట్లు కేటాయించడం జరిగింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా 76,760 కోట్లు అండి. ఆంధ్రప్రదేశ్లో 124 పట్టణ స్థానిక సంస్థల్లో ఈ అమృత్ 2.0 పరిధిలోకి ఇవి వస్తున్నాయి. కొన్ని చోట్ల 123 ఉందండి, కొన్ని చోట్ల 124 ఉంది. సో ఏదైనా మరి అంత క్లోజ్గా అయితే అడగరు కానీ ఈ రెండు ఏదైనా ఏ నెంబర్ అయినా పర్వాలేదు, 123 లేదా 124. సో ఇన్ని ఆంధ్రప్రదేశ్లో మొత్తం 124 పట్టణ స్థానిక సంస్థల్లో అమృత్ 2.0 పథకం అమల్లో ఉంది. ఈ పథకం కింద రాష్ట్రానికి 2,948 కోట్లు కేంద్ర ప్రభుత్వ నిధులు అందించింది. తెలంగాణ రాష్ట్రంలో అయితే 143 పట్టణ స్థానిక సంస్థల్లో ఈ అమృత్ పథకం అమల్లో ఉందండి. తెలంగాణ రాష్ట్రానికి అయితే 9,584.25 కోట్లు విలువైన 252 ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సో 10 లక్షల కన్నా తక్కువ జనాభా ఉన్న నగరాలకైతే 50:50, 10 లక్షల కన్నా ఎక్కువ ఉన్న జనాభా ఉన్న నగరాలకైతే 33.33:66.67% నిధులు పంచుకుంటాయండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. నిధులు కాదండి, ఖర్చులు పంచుకుంటాయి. జలవనరులు పునర్జీవనం మరియు పచ్చని ప్రదేశాల ప్రాజెక్టులకు. జనవనరుల పునర్జీవనం అంటే ఆల్రెడీ ఉన్న ఈ చెరువులు ఏవైతే ఎండిపోతున్నాయో లేదా చెరువులు ఎవరైతే పూర్తి చేసి ఆక్రమించేసారో వాటన్నిటిని మళ్ళీ పునర్జీవనం కల్పించడం. అలాగే పచ్చని ప్రదేశాలు అంటే ఎక్కడైతే చెట్లు అన్నీ నరికివేయబడ్డా అక్కడ మళ్ళీ చెట్లను పెంచడం, ఖాళీ ప్రదేశాల్లో చెట్లను పెంచడం, ఇటువంటి ప్రాజెక్టులకి 50:50 నిష్పత్తిలో నిధులు పంచుకోవడం అనేది జరుగుతుంది. సో అది మనకి పట్టణ మంత్రిత్వ శాఖ.
నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి అండి, జల మంత్రిత్వ శాఖ కింద ఉన్న పథకాలు కొన్ని చూద్దాం. ప్రస్తుతం ఈ శాఖ మంత్రి ఎవరు అంటే సిఆర్ పాటిల్ గారు, జల మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి అండి. అందులో మొదటిది జలజీవన్ మిషన్, హర్ ఘర్ జల్, ప్రతి ఇంటికి వాటర్ సదుపాయం అందించాలి అనేది జలజీవన్ మిషన్లో భాగం. భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీటిని అందించడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఒక ముఖ్యమైన కార్యక్రమం. ఈ మిషన్ ప్రధాన లక్ష్యం 2024 నాటికి, సంవత్సరం గుర్తుపెట్టుకోండి, అన్ని గ్రామీణ కుటుంబానికి ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్, అంటే పనిచేస్తున్న ట్యాప్ కనెక్షన్స్, ఇంటింటికి హౌస్ హోల్డ్ ఫంక్షనల్ ఇవ్వాలి. దాని ద్వారా తగినంత సురక్షితమైన మరియు క్రమం తప్పకుండా నీటిని అందించడం అనేది లక్ష్యంగా పెట్టుకున్నారు 2024 నాటికి. 2025-26 బడ్జెట్లో ఈ పథకానికి 67,000 కోట్లు కేటాయించడం జరిగిందంటే ఇంకా ఈ లక్ష్యం పూర్తి కాలేదు అని అర్థమండి. సో జలజీవన్ మిషన్ 2019 ఆగస్టు 15న నరేంద్ర మోడీ గారిచే ప్రారంభించబడింది. ఇది 2028 వరకు కూడా పొడిగించబడింది. సో గుర్తుపెట్టుకోండి ఎప్పటి వరకు పొడిగించారనేది. తెలంగాణ రాష్ట్రం జలజీవన్ మిషన్ అమల్లో దేశంలోనే ముందంజలో ఉంది. వీళ్ళు తెలంగాణ ప్రభుత్వం వారు ఇప్పటికే మిషన్ భగీరథ అనే సొంత కార్యక్రమాన్ని ప్రారంభించి, ఈ కార్యక్రమం కింద రాష్ట్రంలో ప్రతి గ్రామీణ గృహానికి కుళాయి కనెక్షన్స్ అందించి సురక్షితమైన తాగునీటిని అందించే లక్ష్యాన్ని 100% చేరుకున్నారండి తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్లో ఈ జలజీవన్ మిషన్ అమల్లో కొన్ని సవాళ్లు ఎదుర్కొన్నారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నివేదికల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నిధుల వినియోగంలో ముఖ్యంగా రాష్ట్ర వాటాను విడుదల చేయలేదు. అన్ని అప్పులు చేస్తే ఇంక వాటాలు ఏమి విడుదలవుతాయండి. సో ఇలా జరగడం వల్ల ఈ పథకం అమల్లో పురోగతి నెమ్మదిగా ఉంది అని చెప్పి మనకి ఇక్కడ తెలుస్తుంది. కొత్త ప్రభుత్వం ఈ పథకాన్ని అమృత ధార అనే పేరుతో అమలు చేయాలని యోచిస్తుందండి. 2028 నాటికి రాష్ట్రంలో అన్ని గ్రామీణ గృహాలకు కుళాయి కనెక్షన్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. సో ఏదేమైనా మనకి ఉచితాలు ఇవ్వడం కంటే కూడా ఇటువంటి పథకాలు ఎక్కువగా అమలు చేసేలా ప్రభుత్వాలు చూసుకోవడం మంచిదండి. సో తెలంగాణ ప్రభుత్వం అయితే చాలా అద్భుతంగా 100% లక్ష్యాన్ని సాధించిందండి. మనమేమో ఎక్కడో వెనకాల ఉన్నామనేది నివేదికలు చెప్తున్నాయి. 2028 నాటికి రాష్ట్రంలో ఉన్న అన్ని గృహాలకు కుళాయి కనెక్షన్లు అందించనే లక్ష్యంతో మళ్ళీ కొత్తగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అమృత ధార అండి, పథకం పేరు గుర్తుపెట్టుకోండి, దీన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికీ మనకి సుమారు 70.44 లక్షలకి నీటి కనెక్షన్లు ఉన్నాయంటండి ఇళ్ళకి. మిగిలిన 20.09 లక్షల ఇళ్లకు వచ్చే 3 దశల్లో వచ్చే 3 దశల్లో కనెక్షన్లు ఇచ్చి మొత్తం 95.53 లక్షల కుటుంబాలకు రోజువారీగా నీరు అందించనున్నారని చెప్పి ఇక్కడ పేర్కోవడం జరిగింది. మొదటి దశకు గాను మన రాష్ట్ర ప్రభుత్వానికి 27,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయనుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పేర్కోవడం జరిగింది. సో ఇది 27,000 కోట్లు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మనకి జలజీవన్ మిషన్లో భాగంగా అందించనుంది. దాని ద్వారా మనకి ఇంటింటికి నీటి కనెక్షన్లు ఇవ్వనున్నారనమాట అండి. నెక్స్ట్ ప్రధానమంత్రి కృషి సించాయి యోజన అండి. కృషి అని చదువుతున్నాను నేను. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన ఇది కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి పెట్టే పథకం. ఈ పథకాన్ని 2015లో హర్ ఖేత్ కో పానీ, ప్రతి పొలానికి నీరు అనే నినాదంతో ప్రారంభించబడింది. 2025-26 వరకు పొడిగించబడింది. దీంట్లో భాగంగా వాటర్ షెడ్ అభివృద్ధి చేయడం, ప్రతి చుక్క మరింత పంట అనే నినాదంతో ఈ భాగం కింద సూక్ష్మ నీటి పారుదల, బిందు మరియు తుంపర సేద్యం పద్ధతులు ప్రోత్సహించడం లాంటివి చేస్తారండి. 2021-22 నుంచి 2025-26 వరకు ఈ పథకం కోసం మొత్తం 93,068.56 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేయడం అనేది జరిగింది. సో ఇది ప్రధానమంత్రి కృషి సించాయి యోజన. ఇదేంటి అంటే ఈ నీటి పొదుపు పథకాలు అనమాట. నీటిని ఎలా నిల్వ చేయొచ్చు, అలాగే నీటిని ఎలా మనం వాడుకోవచ్చు అనే దానికి సంబంధించి వాటర్ షెడ్ పథకాలు, బిందు సేద్యం, తుంపర సేద్యం లాంటి వాటిని ప్రోత్సహించడం కోసం తీసుకొచ్చిన పథకం ప్రధానమంత్రి కృషి సించాయి యోజన. నెక్స్ట్ ట్రైబల్ అఫైర్ మినిస్ట్రీ అండి. సో గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద ఉన్న పథకాలు ఏంటో చూద్దాం. ఈ శాఖకి మంత్రి జువాల్ ఓరం గారండి. ఆది కర్మయోగి, సో ఇది ఒక జాతీయ కార్యక్రమం. ఆది కర్మయోగి అనేదండి, ఇది గిరిజన ప్రాంతాల్లో పనిచేసే గ్రామస్థాయి సిబ్బందికి శిక్షణ ఇచ్చి వారిని మంచి సేవా స్వభావం గల నాయకులుగా తయారు చేయడమే దీని లక్ష్యం. సో
ఇక్కడ పనిచేసే ఎవరైతే అఫీషియల్స్ ఉంటారో, గ్రామ స్థాయిలో పనిచేసే అధికారులు ఉంటారో వాళ్ళను సేవ చేసే లక్షణం పెంపొందించి వారిని నాయకులుగా తయారు చేయడం దీని లక్ష్యం అండి. దీనివల్ల ఏమవుతుందంటే గిరిజన గ్రామాల్లో అభివృద్ధి వేగంగా జరుగుతుంది మరియు ప్రభుత్వ పథకాలు ప్రతి వ్యక్తికి అందేలా ఈ నాయకులు కృషి చేస్తారు. ఎందుకంటే వాళ్ళ యొక్క స్వభావాన్ని ఇక్కడ ఈ ట్రైనింగ్లో మారుస్తారంటండి. నెక్స్ట్ ప్రధానమంత్రి ఆది ఆదర్శ్ గ్రామ యోజన PMAAGY, ప్రధానమంత్రి ఆది ఆదర్శ్ గ్రామ యోజన గిరిజనులు ఎక్కువగా ఉన్న గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా మార్చడం. సో ఆదర్శ గ్రామ యోజన అంటే ఆదర్శ గ్రామాలుగా మార్చడం. ఇది సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ అండి. కేంద్ర ప్రభుత్వం ఇక్కడ 100% నిధులను ఇస్తుందట. కాల వ్యవధి 2021-22 నుంచి 2025-26 వరకు ఈ నిధులు అంటున్నానండి. 2021-22 నుంచి 2025-26 వరకు ఈ పథకం అమల్లో ఉంటుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రధానమంత్రి ఆది ఆదర్శ్ గ్రామ యోజన పథకానికి బడ్జెట్లో 335.97 కోట్లు కేటాయించడం జరిగింది. నాకు ఏదైనా సరే పథకం సంబంధించి బడ్జెట్ కేటాయింపులు తెలిస్తే కంపల్సరీ ఇక్కడ మెన్షన్ చేశానండి. కొన్నిటికి బడ్జెట్ కేటాయింపులు దొరకలేదు, అందువల్ల వాటికి నేను మెన్షన్ చేయలేదు. తర్వాత ఎప్పుడన్నా బడ్జెట్ మీద చేసినప్పుడు అవన్నీ సేకరించడానికి ప్రయత్నిస్తాను. చాలా వెబ్సైట్లు చూశానండి. కొన్ని పథకాలకి మాత్రమే నాకు ఈ పథకానికి ఇంత, ఈ పథకానికి ఇంత అని కనపడింది. కొన్ని చోట్ల ఈ మంత్రిత్వ శాఖకి మొత్తం ఇంత అన్నట్టే మనకి మ్యాటర్ దొరికిన తప్ప ప్రతి పథకానికి ఫిక్స్డ్ అమౌంట్ అనేది దొరకలేదండి. అందువల్ల కొన్నిటికి నేను 2025-26 బడ్జెట్లో ఎంత కేటాయించారు అని చెప్పడం జరుగుతుంది. సో ఏ పథకానికైతే నాకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుందో అది ఖచ్చితంగా నేను ఇక్కడ అందిస్తున్నానండి. ఇక నేను చదివే చిన్న చిన్న తప్పులను క్షమించండి. అంటే చదువుతున్నప్పుడు కొంత ఆ లైటింగ్ని అలా చూస్తూ చదవడం వల్ల కళ్ళు మసకొస్తాయండి. నేను సెల్ ఫోన్లో చూస్తూ చదవడం వల్ల. సో దానివల్ల ఒక్కోసారి తప్పులు జరగడం జరుగుతుంది. సో ప్రతి ఎంపికైన గ్రామానికి 20.38 లక్షలు గ్యాప్ ఫిల్లింగ్ ఫండ్ రూపంలో ఇస్తారండి. సో ఏదన్నా ఆ గ్రామం వెనకబడి ఉన్నా దాన్ని ఫిల్ చేయడం కోసం ఇక్కడ ప్రతి గ్రామానికి 20.38 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రధానమంత్రి ఆది ఆదర్శ్ గ్రామ యోజన. నెక్స్ట్ ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ్ మహా అభియాన్, దీన్నే PM జన్మన్ అంటారండి. ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ్ మహా అభియాన్. ఇది దేనికోసం అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఈ PVTG గ్రూప్స్, పర్టికులర్లీ వనరబుల్ ట్రైబల్ గ్రూప్స్, వీళ్ళని డెవలప్ చేయడం కోసం, వీళ్ళ ఆర్థిక పరిస్థితిని, సామాజిక పరిస్థితిని మెరుగుపరచడం కోసం చేపట్టిన కార్యక్రమమే PM జన్మన్ అండి. 75 ముఖ్యమైన PVTG గ్రూపులు ఉన్నాయండి మొత్తం మన భారతదేశ వ్యాప్తంగా. వాళ్ళందరినీ డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో తీసుకొచ్చారు. వెనకబడిన గిరిజన సమూహాలకు సురక్షితమైన గృహాలు, స్వచ్ఛమైన తాగునీరు, పారిశుధ్యం, విద్య, ఆరోగ్యం, పోషణ, విద్యుత్, రహదారి, టెలికాం కనెక్టివిటీ వంటి ప్రాథమిక సౌకర్యాలు కల్పించడం అనేది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అండి. PM జన్మన్ పథకం కోసం దాదాపు 24,000 కోట్లు బడ్జెట్ని కేటాయించడం జరిగింది. ఈ పథకం కింద 9 మంత్రిత్వ శాఖలు కలిసి పనిచేస్తున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 538.11 కోట్లు కేటాయించినట్లు నివేదికలు చెప్తున్నాయి. ఇదేంటి అంటే మొత్తం అది ఎన్ని సంవత్సరాలు అయితే అమల్లో ఉంటుందో అన్ని సంవత్సరాలకి కలిపి లెక్క కట్టి ఎంత ఖర్చు అవుతుంది ఈ పథకానికి అని చెప్పి బడ్జెట్ కేటాయింపులు చెప్తారండి. అందులో భాగంగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి 538.11 కోట్లు కేటాయించడం జరిగింది. ఈ ఖర్చును కేంద్ర ప్రభుత్వాలు 60% భరిస్తే రాష్ట్ర ప్రభుత్వాలు 40% భరిస్తాయండి. ఈశాన్య రాష్ట్రాలు మరియు జమ్మూ కాశ్మీర్ ఇటువంటి చోట హిమాలయ రాష్ట్రాలు అంటే హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్లో 90% కేంద్రం, 10% రాష్ట్రాలు భరిస్తున్నాయండి. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 12 PVTG గ్రూపులు ఉన్నాయి. తెలంగాణలో అయితే 4 PVTG గ్రూపులు ఉన్నట్లు సమాచారం అండి. సో అది మనకి PM జన్మన్ అండి. నెక్స్ట్ ధర్తీ ఆబా జన్ భాగీదారీ అభియాన్. ధర్తీ ఆబా జన్ భాగీదారీ అభియాన్ అండి. సో ఇది కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జూన్ 15, 2025 ప్రారంభించబడిన ఒక భారీ ప్రచార కార్యక్రమం. వెరీ రీసెంట్ ఇనిషియేటివ్ అండి ఇది. ధర్తీ ఆబా జన్ భాగీదారీ అభియాన్. సో ఎప్పుడు ప్రారంభమైందంటే జూన్ 15, 2025 ఇది ప్రారంభించబడిన ఒక భారీ ప్రచారం అండి. ఈ ప్రచారం జనజాతీయ గౌరవ్ వర్ష్లో భాగంగా ప్రారంభించబడింది. ఇది గిరిజన స్వాతంత్ర సమరయోధుడు భగవాన్ బిర్సా ముండా 150వ జయంతిని పురస్కరించుకుని జరుపుకుంటారు. సో
గుర్తుపెట్టుకోండి, ఈయన పేరు బిర్సా ముండా. 150వ జయంతిని పురస్కరించుకుని ఈ గౌరవ్ వర్ష్ అనే దాన్ని జరుపుకుంటారు. అందులో భాగంగా ఇక్కడ ఈ ప్రచార కార్యక్రమాన్ని చేపడతారంటండి. గిరిజన ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను చేర్చడం మరియు నవంబర్ 15, 2025 నాటికి 100% ప్రయోజన సంతృప్తిని సాధించడం. సో అందరికీ ఈ పథకాలు అందాయి అనే సంతృప్తిని ఎప్పటికల్లా సాధించాలి అంటే నవంబర్ 15, 2025 కల్లా 100% ప్రయోజన సంతృప్తిని సాధించడం అనేది ఈ ధర్తీ ఆబా జన్ భాగీదారీ అభియాన్ అనే ప్రచార కార్యక్రమంలో లక్ష్యం అన్నమాట అండి. నెక్స్ట్ ధర్తీ ఆబా జనజాతి గ్రామ ఉత్కర్ష అభియాన్. ధర్తీ ఆబా జనజాతి గ్రామ ఉత్కర్ష అభియాన్ ఇదేంటి అంటే ధర్తీ ఆబా జన్ భాగీదారీ అభియాన్ అండి. అన్నీ ఒకేలా ఉన్నాయి, కొంచెం ఒక చోట రాసుకుంటే మీకు కన్ఫ్యూజన్ ఉండదు. ధర్తీ ఆబా జనజాతి గ్రామ ఉత్కర్ష అభియాన్ ఈ ప్రాజెక్టు 2024-25 బడ్జెట్లో ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత గ్రామ అభియాన్గా దీన్ని ప్రకటించడం జరిగింది. 2025-26 నుంచి 2028-29 వరకు దీన్ని అమలు చేస్తారండి ఈ పథకాన్ని. ధర్తీ ఆబా జనజాతి గ్రామ ఉత్కర్ష యోజన అనేది గిరిజన ప్రజలు సామాజిక ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన ఒక పథకం అండి. సో గిరిజన ప్రజల సామాజిక ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడం కోసం తీసుకొచ్చారు. ఈ పథకం ముఖ్యంగా గిరిజనులు అధికంగా నివసించే గ్రామాలు లేదా ఆకాంక్షిత జిల్లాలను వాటి మీద ఇది ఎక్కువగా దృష్టి సారిస్తుంది. ఈ పథకం కింద 200 పైగా పథకాలను ఏకీకృతం చేసి గిరిజన కుటుంబాలకు నేరుగా ప్రయోజనాలు చేకూర్చేలాగా రూపొందిస్తున్నారు. సో సుమారు 200 పైగా పథకాలను ఒకే పథకం కింద మార్చి గిరిజన కుటుంబాలకు నేరుగా ప్రయోజనాలు చేకూర్చేలా చేస్తున్నారంటండి. గిరిజన కుటుంబాలకు విద్య, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, జీవనోపాధి, వ్యవసాయం వంటి రంగాలలో అన్ని ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పూర్తిగా అందుబాటులోకి ఇక్కడ తీసుకురావడం అనేది జరుగుతుంది. గిరిజన గ్రామాల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు నిర్మించడం, అందులో రోడ్డు కనెక్టివిటీ, తాగునీరు, విద్యుత్, ఇంటర్నెట్ సదుపాయాలు వంటివి కల్పించడం జరుగుతుంది. గిరిజన ప్రాంతాల్లో ప్రబలంగా ఉండే వ్యాధుల గురించి అవగాహన కల్పించడం, పరీక్షలు నిర్వహించడం కూడా ఇందులో చేస్తారండి. ధర్తీ ఆబా జనజాతి గ్రామ ఉత్కర్ష యోజనలో చేస్తారు. అటవీ హక్కుల చట్టం కింద లబ్ధిదారులకు హక్కు పత్రాలు అందించే ప్రక్రియను కూడా వేగవంతం చేయడం, గిరిజన గ్రామాల్లో హోమ్ స్టేల నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించి పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం ఇవన్నీ కూడా ఇందులో భాగమేనండి. ధర్తీ ఆబా జనజాతి గ్రామ ఉత్కర్ష యోజన. ఈ పథకం కోసం సుమారు 79,156 కోట్లు కేటాయించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా కింద 56,333 కోట్లు కాగా రాష్ట్రాల వాటా అయితే 22,823 కోట్లు అండి. దీన్ని ఎక్కడ ప్రారంభించారంటే 2024 అక్టోబర్ 2న జార్ఖండ్లోని హజరీబాగ్లో ప్రధానమంత్రి మోదీ గారు ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పథకం దేశవ్యాప్తంగా దాదాపు 63,000 గిరిజన గ్రామాల్లో నివసించే 5 కోట్ల మందికి పైగా గిరిజనులకు ప్రయోజనం చేకూరుస్తుందని అంచనా వేస్తున్నారు. 2025-26 కేంద్ర బడ్జెట్లో ఈ పథకం కోసం 2,000 కోట్లు కేటాయించడం జరిగింది. సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కీమ్ అండి. ఆ స్కీమ్ పేరు ధర్తీ ఆబా జనజాతి గ్రామ ఉత్కర్ష అభియాన్. ఇక్కడ చిన్న తప్పు పడిందండి, ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత గ్రామ అనేదో పడింది, ఇది కరెక్ట్ కాదండి. ఇందాక చదివేటప్పుడు తప్పు అని చెప్దాం అనుకున్నాను, ఎదరికి వెళ్ళిపోయాను. ధర్తీ ఆబా జనజాతి గ్రామ ఉత్కర్ష అభియాన్ అది ఆ పథకం అండి. ఏకలవ్య మోడల్ రెసిడెన్స్ స్కూల్స్ ఇది మారుమూల ప్రాంతాల్లో నివసించే గిరిజన పిల్లలకు, ఎస్టీ పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడం ఈ ఏకలవ్య మోడల్ స్కూల్స్ యొక్క ఉద్దేశం అండి. 6 నుంచి 12వ తరగతి చదువుతున్న గిరిజన విద్యార్థులకి ఇది అవకాశాన్ని కల్పిస్తుంది. దీని యొక్క నిర్వహణ సంస్థ ఎవరు అంటే నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ అనేది దీని యొక్క నిర్వహణ బాధ్యతలు చూస్తుంది, నెస్ట్స్ అండి. ఈ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ పథకం 1997-98 సంవత్సరంలో ప్రారంభమైంది. 2011 జనాభా లెక్కల ప్రకారం 50% కంటే ఎక్కువ గిరిజన జనాభా ఉన్న సుమారు 20,000 గిరిజన తెగలు ఉన్న ప్రతి బ్లాక్లోనూ ఈ పాఠశాలలు స్థాపించబడ్డాయి. ఒకసారి 2011 జనాభా లెక్కల ప్రకారం 50% కంటే ఎక్కువ గిరిజన జనాభా ఉన్న కనీసం 20,000 గిరిజన తెగలు ఉన్న ప్రతి బ్లాక్లోనూ ఈ పాఠశాలలు స్థాపించబడ్డాయి. సో ఈ పాయింట్ కొంచెం క్లారిటీ మిస్ అయిందండి. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ 50% ఉన్న జనాభాలో 50% గిరిజన ఉన్న చోట లేదా మొత్తం 20,000 మంది గిరిజన జనాభా ఉన్న ప్రతి బ్లాక్లోనూ ఈ పాఠశాలలు స్థాపించబడ్డాయండి. అది ఇక్కడ టైపింగ్లో ఏదో తేడా వచ్చింది. అది ఏకలవ్య మోడల్ రెసిడెన్స్ స్కూల్స్.
ఏకలవ్య మోడల్ డే బోర్డింగ్ స్కూల్స్ అండి. ఇది గిరిజన జనాభా సాంద్రత 90% లేదా అంతకంటే ఎక్కువగా ఉన్న ఉప జిల్లాలలో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో రెసిడెన్సీ సౌకర్యం ఉండదు, కేవలం పాఠశాల విద్యను మాత్రమే అందిస్తారు. రెసిడెన్షియల్స్ అయితే కాదండి. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 28 ఏకలవ్య పాఠశాలలు ఉండగా తెలంగాణలో 23 ఏకలవ్య పాఠశాలలు ఉన్నాయి. సో ఏకలవ్య పాఠశాలలు ఎవరికి సంబంధించినవి అంటే ఎస్టీ విద్యార్థులకు ఏ తరగతి నుంచి ఏ తరగతి అంటే 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఇవి ఉపయోగపడతాయి అన్నమాట. ఎవరు దీన్ని పర్యవేక్షిస్తున్నారంటే నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్. ఎప్పటి నుంచి అమల్లో ఉందంటే 97-98. నెక్స్ట్ ప్రధానమంత్రి వనబంధు కళ్యాణ్ యోజన గిరిజన ప్రజల సామాజిక ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడానికి మరియు వారి సాంస్కృతిక వారసత్వాన్ని గుర్తింపును కాపాడడం కోసం. సో గుర్తుపెట్టుకోండి, వారి సాంస్కృతిక వారసత్వాన్ని గుర్తింపును కాపాడడానికి ఉద్దేశించిన ఒక ముఖ్యమైన పథకం ప్రధానమంత్రి వనబంధు కళ్యాణ్ యోజన. ఈ పథకం కింద 6 కీలక కార్యక్రమాలు ఉన్నాయి. ప్రధానమంత్రి ఆది ఆదర్శ్ గ్రామ యోజన, ఆల్రెడీ దీని గురించి డిస్కస్ చేసాం, అది ఈ పథకంలోకి వస్తుందంటండి. అధికంగా ఉన్న గ్రామాల్లో, గిరిజనులు అధికంగా ఉన్న గ్రామాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం ఈ లక్ష్యం, ఈ పథకం యొక్క లక్ష్యం. 2025-26 నాటికి 36,000 గ్రామాలకు పైగా ఈ పథకం కింద అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రధానమంత్రి ఆది ఆదర్శ్ గ్రామ్ యోజన. ఇక రెండోది పీవీటీజీల అభివృద్ధి కోసం ఒక పథకం, ఆల్రెడీ అది కూడా మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ గిరిజన పరిశోధన సంస్థల మద్దతు. నెక్స్ట్ ప్రీ మెట్రిక్ మరియు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు. ఇవి 9 మరియు 10వ తరగతి విద్యార్థులకు ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్లు, 10వ తరగతి దాటి చదివే విద్యార్థులకి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు ఈ పథకంలో భాగంగా అందిస్తారు. 5వది ఏకలవ్య మోడల్ స్కూల్స్ ఏర్పాటు. 6వది ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్ల ఏర్పాటు. సో ఇప్పుడు దాకా మనం పైన చెప్పుకున్న పథకాలన్నీ కూడా ఈ పథకంలో భాగం అవుతాయండి. ఈ పథకం పేరు ఏంటి అంటే ప్రధానమంత్రి వనబంధు కళ్యాణ్ యోజన. సో మనం ఏదైతే చెప్పుకున్నామో ఆ పథకాలన్నీ ఇందులోకి వస్తాయి, ప్రధానమంత్రి వనబంధు కళ్యాణ్ యోజనలోకి. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అండి. మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ. ఈ శాఖ మంత్రి ఎవరు అంటే అన్నపూర్ణాదేవి గారు ఈ శాఖ యొక్క మంత్రి. ఇందులో మొదటి పథకం మిషన్ శక్తి అండి. మిషన్ శక్తి అనేది మహిళల భద్రత, రక్షణ మరియు సాధికారత కోసం భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక కీలకమైన కార్యక్రమం. ఇందులో మళ్ళీ 2 ఉప పథకాలు ఉన్నాయి మిషన్ శక్తిలో. ఒకటి సంబాల్ అండి. ఇది మహిళల భద్రత మరియు రక్షణ కోసం తీసుకొచ్చింది. దీంట్లో భాగంగా 1 స్టాప్ సెంటర్స్ని ఏర్పాటు చేశారు. హింసకు గురైన మహిళలకు ఒకే చోట వైద్య సహాయం, పోలీస్ సహాయం, న్యాయ సలహా, మానసిక కౌన్సిలింగ్ మరియు తాత్కాలిక ఆశ్రయం వంటి సేవలు అందిస్తూ అన్నిటికీ ఒకటే సొల్యూషన్గా 1 స్టాప్ సెంటర్స్ని తీసుకురావడం జరిగింది. అలాగే మహిళా హెల్ప్ లైన్ నెంబర్స్ని ఏర్పాటు చేశారు. ఏదైనా అత్యవసర పరిస్థితిలో ఉన్న మహిళలు సహాయం కోసం చేసే టోల్ ఫ్రీ నెంబర్ 181, దీని ద్వారా సహాయం వీళ్ళకి అందిస్తున్నారు. నెక్స్ట్ బేటీ బచావో బేటీ పడావో, బాలికలకు సంరక్షణ మరియు విద్యను ప్రోత్సహించడానికి ఉద్దేశించబడిన జాతీయ స్థాయి కార్యక్రమం. నెక్స్ట్ నారీ అదాలత్, మహిళలకు నేతృత్వంలో నడిచే ఈ న్యాయ వ్యవస్థ గ్రామ పంచాయతీ స్థాయిలో కుటుంబ వివాదాలు, గృహహింస వంటి చిన్నపాటి సమస్యలు పరిష్కరించడానికి సహాయపడతాయి. సో ఈ 4 కూడా ఎందులో భాగం అంటే మిషన్ శక్తిలోని మొదటిదైన సంబల్లో భాగం అండి. నెక్స్ట్ రెండోది సామర్థ్య, ఇది మహిళల సాధికారత కోసం రెండోది అనమాట అండి. ప్రధానమంత్రి మాతృవందన యోజన, ఇది గర్భిణీ స్త్రీలకు మరియు పాలిచ్చే తల్లులకు నగదు ప్రోత్సాహాలు అందిస్తుంది. ప్రధానమంత్రి మాతృవందన యోజన. నెక్స్ట్ శక్తి సదన్, ఆపదలో ఉన్న మహిళలకు ఇంటిగ్రేటెడ్ రిలీఫ్ మరియు పునరావాస గృహాలు, వీటిని శక్తి సదన్స్ అంటారు. నెక్స్ట్ సఖీ నివాస్, ఉద్యోగాలు చేసే మహిళల కోసం హాస్టల్స్ని సఖీ నివాస్ అంటారు, వీటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ పాలన, ఇది శిశు సంరక్షణ కేంద్రాలు అనమాట అండి. పిల్లల్ని సంరక్షించే కేంద్రాలు పాలన అంటారు. నెక్స్ట్ మహిళా సాధికారత కోసం హబ్స్, జాతీయ, రాష్ట్ర మరియు జిల్లా స్థాయిలో మహిళా సాధికారతను పెంపొందించడం కోసం వివిధ కార్యక్రమాలు ఈ హబ్స్ నిర్వహిస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకి శక్తి స్కీమ్లో భాగం అండి. శక్తి స్కీమ్లో రెండోదైన సామర్థ్యంలో భాగంగా ఇవన్నీ ఉన్నాయి. ఏవి మాతృవందన యోజన, శక్తి సదన్లు, సఖీ నివాసులు, పాలనాలు, మహిళా సాధికారత కోసం హబ్బులు, ఇవన్నీ దీంట్లో భాగంగా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే మొదటిది సంబల్లో భాగంగా 1 స్టాప్ సెంటర్లు, ఈ హెల్ప్ లైన్ నెంబర్లు, బేటీ బచావో బేటీ పడావో, అలాగే నారీ అదాలత్లు ఏర్పాటు చేయడం జరిగింది.
సో నెక్స్ట్ ది మిషన్ వాత్సల్య అండి. తల్లిదండ్రులు కోల్పోయిన అనాథ పిల్లలు, వీధుల్లో నివసించే పిల్లలు, విడాకులు తీసుకున్న లేదా కుటుంబాన్ని వదిలేసిన తల్లిదండ్రుల పిల్లలు, ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న తల్లిదండ్రుల పిల్లలు, ప్రకృతి వైపరీత్యాలు, అక్రమ రవాణా, లైంగిక వేధింపులకు గురైన పిల్లలు మరియు హెచ్ఐవి బాధితుల పిల్లలు ఈ పథకానికి అర్హులు. మిషన్ వాత్సల్య అండి. అర్హత కలిగిన పిల్లలకు వారి సంరక్షణ, విద్య మరియు పోషణ కోసం నెలకు 4,000 ఆర్థిక సహాయాన్ని అందిస్తారు. ఈ సహాయం వాళ్ళకి 18 సంవత్సరాల వరకు నిండే వరకు అందుతుంది. ఈ పథకానికి అయ్యే ఖర్చులో కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% భరిస్తాయి. ఈశాన్య రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మాత్రం 90%, 10%, 90% కేంద్ర ప్రభుత్వం, 10% రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి. 2025-26 బడ్జెట్లో దీనికోసం 1,500 కోట్లు కేటాయించడం అనేది జరిగింది. నెక్స్ట్ బేటీ బచావో బేటీ పడావో పథకం. దేశవ్యాప్తంగా బాలికల పట్ల సమాజంలో ఉన్న దృక్కోణాన్ని మార్చడం, ప్రవర్తనలో మార్పు తీసుకురావడం అనే ఉద్దేశంతో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఈ పథకాన్ని ప్రధానమంత్రి మోదీ గారు 2015 జనవరి 22న హర్యానాలోని పానీపట్లో దీన్ని ప్రారంభించడం జరిగింది. దేశంలో క్షీణిస్తున్న బాలికల లింగ నిష్పత్తిని మెరుగుపరచడం మరియు మహిళా సాధికారతను ప్రోత్సహించడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. దేశంలో ఉన్న 640 జిల్లాల్లో ఇది అమలవుతుంది. జనన లింగ నిష్పత్తి ప్రతి సంవత్సరం 2 పాయింట్లు పెరగాలి అని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నారు. జనన లింగ నిష్పత్తి అంటే పుట్టిక సమయంలో ఈ బాలురికి బాలికలకి మధ్య ఉండే తేడా 2 పాయింట్లు ప్రతి సంవత్సరం డెవలప్ అవ్వాలి అని చెప్పి పెట్టుకోవడం జరిగింది. ఆసుపత్రి ప్రసవాలను కూడా 95% లేదా అంతకంటే ఎక్కువ కొనసాగించాలి. ఎక్కువ మంది ఆసుపత్రుల్లోనే ప్రసవాలు చేసుకోవాలని చెప్పి ఈ పథకంలో పేర్కోవడం జరిగింది. నెక్స్ట్ సాక్ష్యం అంగన్వాడీ మరియు పోషన్ 2.0. దీన్నే మిషన్ పోషన్ 2.0 అంటారు. ఈ మిషన్ పోషన్ 2.0 అనేది భారతదేశంలో పోషకాహార లోపాన్ని పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఒక సమగ్ర కార్యక్రమం. పోషన్ 2.0 అనేది అంగన్వాడీ సేవలు, కౌమార బాలికల పథకం మరియు పోషణ్ అభియాన్ వంటి ముఖ్య పథకాలన్నింటినీ ఒకే చోటకు తీసుకొస్తుంది. సో ఇందులో పోషణలు ఎవరెవరు ఉంటారని అంగన్వాడీ, కౌమార బాలికలకు అందించే పథకాలు మరియు పోషణ్ అభియాన్ వంటివన్నీ కూడా ఇందులోకి వచ్చేస్తాయంటండి. దీని కాల వ్యవధి 2021-22లో ప్రారంభమైంది. 2025-26 వరకు ఇది కొనసాగుతుంది. సో 1975లో ICDS అనేది ఏర్పాటైందంటే ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ పథకం 1975లో ఏర్పడింది. దీని కిందే ప్రస్తుతం అంగన్వాడీలన్నీ పనిచేస్తాయి. పోషన్ ట్రాకర్ యాప్. ఇది అంగన్వాడీ వర్కర్లు పిల్లల పోషణ స్థితిని ఎప్పటికప్పుడు రికార్డు చేసే యాప్ పేరు పోషన్ ట్రాకర్ యాప్ అండి. నెక్స్ట్ పోషన్ బి పడాయి బి. ఇది NEP 2020 ప్రకారం ప్రారంభ బాల్య విద్య అంటే ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్, పోషణ, ఆరోగ్య అవగాహన కల్పించిన కార్యక్రమం అండి. పోషణాబి పడాయిబి అంటే ఆరోగ్యంగానూ ఉండాలి, చదువుకోవాలి అని చెప్పే ఈ కార్యక్రమం NEP 2020లో భాగంగా దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. ఇది ఒక అవగాహన కార్యక్రమం. రాష్ట్రీయ పోషణ్ మా. ప్రతి సంవత్సరం సెప్టెంబర్లో పోషణ అవగాహన నెల చేపడతారండి. స్వస్థ భారత్ కోసం, ఆరోగ్యవంతమైన భారతదేశం కోసం ఈ సెప్టెంబర్లో పోషణ అవగాహన కార్యక్రమాన్ని తీసుకొస్తారు. దాన్ని రాష్ట్రీయ పోషణ్ మాహ్ అని అనడం జరిగింది. నెక్స్ట్ PM కేర్స్ ఫర్ చిల్డ్రన్. ఇది 2021లో ప్రారంభమై కోవిడ్-19 వల్ల తల్లిదండ్రులను ఇద్దరినీ కోల్పోయిన పిల్లల కోసం తీసుకొచ్చిన పథకం అండి. PM కేర్స్ ఫర్ చిల్డ్రన్. ఇది మార్చి 11, 2020 నుండి ఇది అమల్లో ఉంది. అనాథ పిల్లలకు సమగ్ర సంరక్షణ అందించడం అనేది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. దీంట్లో కల్పించే సౌకర్యాలు ఏంటి అంటే పాఠశాల ప్రవేశం, ఉన్నత విద్య కోసం విద్యా రుణాలు, ఇవన్నీ ఈ PM కేరే భరిస్తూ ఉంటుంది. ఆరోగ్య బీమా. ఆయుష్మాన్ భారత్ కింద 5 లక్షల వరకు ఆరోగ్య బీమాను అందిస్తుంది. స్కాలర్షిప్లు కూడా ఇస్తుంది. క్లాస్ 1 నుంచి 12 వరకు ప్రతి పిల్లవాడికి సంవత్సరానికి 20,000 స్కాలర్షిప్ని అందిస్తుంది. అలాగే వసతి, పునరావాసం, విద్యార్థుల కోసం బోర్డింగ్, లాడ్జింగ్ సదుపాయాలను కల్పిస్తుంది. సో ఇవంతా కూడా PM కేర్స్ పథకంలో భాగమండి. నెక్స్ట్ మహిళా హార్ట్. మహిళల కోసం ఆన్లైన్ మార్కెటింగ్ వేదిక అండి. మహిళా హార్ట్ అనేది హార్ట్ లబ్ధిదారులు 18 ఏళ్ల పైబడిన భారతీయ మహిళలు మరియు మహిళా స్వయం సహాయక బృందాలు ఇందులో భాగంగా ఉండొచ్చు. వాళ్ళు తయారు చేసిన వస్తువులు ఇక్కడ ఆన్లైన్ మార్కెటింగ్లో అమ్ముకోవచ్చు. నెక్స్ట్ జెండర్ ఛాంపియన్స్ స్కీమ్. లింగ సమానత్వ ఛాంపియన్స్ పథకం. స్త్రీలను సమానంగా గౌరవించబడే లింగ న్యాయ సమాజం వైపు కదలాలి అనే ఉద్దేశంతో దీన్ని తీసుకురావడం జరిగిందండి.
సో మహిళని మనం సమానంగా గౌరవించాలి, దాని ద్వారా లింగ న్యాయం అంటే జెండర్ ఈక్వాలిటీ తీసుకురావాలి అనే ఉద్దేశంతో దీన్ని తీసుకురావడం జరిగింది. ఇక్కడ జెండర్ ఛాంపియన్స్ అంటే ఎవరు అంటే పాఠశాలలు, కళాశాల, విద్యా సంస్థల్లో అమ్మాయిల గౌరవం పొందేలా వాతావరణాన్ని సృష్టించడానికి నాయకత్వం వహిస్తారు. అంటే వీళ్ళు ఒకసారి ట్రైనింగ్ తీసుకుని ఈ స్కూల్స్కి, కాలేజీలకి వెళ్ళి అక్కడ అవగాహన కార్యక్రమాలు కల్పిస్తూ మహిళల్ని ఎలా గౌరవించాలి అనేది అక్కడ ఉన్న విద్యార్థులకు, మిగతా వారికి చెప్తారండి. వీళ్ళని జెండర్ ఛాంపియన్స్ అంటారు. దీనికోసం అర్హత ఏంటంటే 16 ఏళ్ళకు పైబడి 16 ఏళ్ళు దాటి ఉండాలి. విద్యా సంస్థలో చదువుకుంటున్న అబ్బాయిలు, అమ్మాయిలు ఈ జెండర్ ఛాంపియన్స్గా మారడానికి అవకాశం కల్పిస్తారు. సో ఇవి కొన్ని పథకాలండి. మరికొన్ని పథకాలతో మరో వీడియోతో మీకు మేము అందిస్తాం. మా ప్రయత్నం నచ్చుంటే కంపల్సరీ లైక్ చేయండి. చిన్న చిన్న తప్పులకు క్షమించి మేము చెప్పిన దాంట్లో తప్పులు ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి, మేము సరి చేసుకుంటాం. థ్యాంక్ యూ.